the best academy. సో అలాగే ఏపీ వాళ్ళకి రాబోయేటువంటి రోజుల్లో ఫిబ్రవరి 23న ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్స్ ఉన్నది. దానికోసం మనము ర్యాపిడ్ రివిజన్ పేరుతో ఒక కోర్స్ లాంచ్ చేశాం. కరెక్ట్గా జనవరి 17 నుంచి ఈ కోర్స్ స్టార్ట్ అవుతుంది. ఉదయం 10 గంటలకు లైవ్ క్లాసెస్ ఉంటాయి. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు ఈ ర్యాపిడ్ రివిజన్లో భాగంగా టోటల్ 5 చాప్టర్ల పైన కమాండింగ్ వచ్చే విధంగా మిమ్మల్ని గైడ్ చేయడానికి మేము ముందుకు వస్తున్నాం. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇప్పుడే కోర్స్ అవైలబుల్గా ఉన్నది, కావాలనుకుంటే పర్చేస్ చేయండి. నేను జనవరి 17 నుంచి నేను మీకు అందుబాటులోకి వస్తాను. ఇంకెవరికైనా సరే ఎకానమీ సబ్జెక్ట్ పరంగా రేపు రాయబోయేటువంటి గ్రూప్ 2 ఎగ్జామ్లో కాన్ఫిడెంట్ పోతున్నా, అలాగే కాన్ఫిడెంట్ రాకుండా కాస్త ఇబ్బంది పడుతున్నా, ఈ కోర్సు మిమ్మల్ని చాలా మంచి వేలో ముందుకు నడిపించడానికి బాగా హెల్ప్ అవుతుంది. సో ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ కోసం ఎకానమీ ర్యాపిడ్ రివిజన్ కోర్సు హరీష్ అకాడమీ యాప్లో అవైలబుల్గా ఉన్నది. కావాలనుకున్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. జనవరి 17 మార్నింగ్ 10 o'clock నాడు మనం కలుసుకుంటాం. అక్కడ నుంచి 37 days రెగ్యులర్గా 3 hours మీకు అందుబాటులో ఉంటాను. ఈ కోర్సులో మీకు నేను టాపిక్ వైజ్గా ఒక 10 ఎగ్జామ్స్, అలాగే చాప్టర్ వైజ్గా ఒక 5 ఎగ్జామ్స్ 15, గ్రాండ్ టెస్ట్లో ఒక 3, మొత్తం 18 ఎగ్జామ్స్ పెట్టి పేపర్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. మిమ్మల్ని దగ్గరుండి మెయిన్స్ ఎగ్జామ్స్లో ఒక మంచి రీజనబుల్ స్కోర్తో పాటు మెరిట్ స్కోర్ సాధించడానికి కావాల్సినటువంటి అన్ని రకాల గైడ్లైన్స్తో జనవరి 17న మేము ముందుకు వస్తున్నాను ఏపీఎస్సి స్టూడెంట్స్ కోసం. సో అక్కడ మనం కలుద్దాం. థ్యాంక్ యూ. వెల్కమ్ టు ఆల్. దిస్ ఇస్ విజయ్ సార్, ఫ్యాకల్టీ ఆఫ్ ఎకానమీ. ఈరోజు మన టాపిక్ మన్మోహన్ సింగ్ గారి యొక్క ప్రస్థానం గురించి, ఇతని యొక్క ఆర్థిక విధానాలు దేశ ఆర్థిక వ్యవస్థపై ఏ మేరకు ప్రభావం చూపాయి అనే అంశం గురించి మాట్లాడుకుందాం. ఈ వీడియోలో కేవలం మన్మోహన్ సింగ్ గారి వల్ల భారతదేశ ఆర్థిక గమనంలో వచ్చినటువంటి మార్పులతో పాటు వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్కి దేశ ఆర్థిక వ్యవస్థ పైన కాస్త అవగాహన అవసరం. ఈరోజు ప్రిపరేషన్లోకి వచ్చేవారికి ముఖ్యంగా ఎకానమీ సబ్జెక్ట్లో బేసిక్స్ అనేటువంటివి చాలా వరకు మిస్ అవుతున్నాయి. సో ఈ వీడియో చూడడం వల్ల దేశ ఆర్థిక గమనంలో వస్తున్నటువంటి చేంజెస్ని మీరు కాస్త అనలైజ్ చేయవచ్చు. సో ప్రతి ఒక్కరికి కూడా స్వతంత్రం నాటి నుంచి నేటి వరకు దేశ ఆర్థిక గమనంలో చోటు చేసుకునేటువంటి మార్పులు ఎలా ఉన్నాయి, అలాగే అర్థశాస్త్రానికి ఉన్నటువంటి పరిధి ఏంటి, ప్రభుత్వాలు ఏ విధంగా ఆలోచిస్తూ ఉంటాయి, మరి మన్మోహన్ సింగ్ గారి వల్ల దేశ ఆర్థిక వ్యవస్థలో వచ్చినటువంటి మార్పులు ఏమిటి అన్నది మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో బాగా ఉపయోగపడుతుంది ఈ వర్షన్. దాంతోపాటు మరొక వర్షన్ ఏంటంటే ఈరోజు మనం అందుకునేటువంటి అభివృద్ధి, ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఏదైతే ఉందో ఇది స్పష్టమైనటువంటి చేంజెస్ అనేటువంటిది 1991 తర్వాతనే కనిపిస్తూ ఉన్నాయి. అంటే 1991కి ఈ మార్పులకు మన్మోహన్ సింగ్ గారికి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. సో అందుకే అతని మరణం అనంతరం 2024 డిసెంబర్ 26న అతను ఢిల్లీలోని ఎయిమ్స్లో తుది శ్వాస విడిచారు 92 సంవత్సరాల వయసులో. ఇతను భారతదేశానికి ఆర్థికవేత్తగా ఎన్నో సేవలు అందించారు. సాధారణ లెక్చరర్ స్థాయి నుంచి ఒక ప్రధానమంత్రి స్థాయి వరకు అతని ప్రస్థానం దేశంలో చిరస్మరణీయంగా మిగిలిపోనుంది. సో మరి ఈ క్రమంలో మనం కేవలం మన్మోహన్ సింగ్ గారి యొక్క ఆర్థిక విధానాలతో పాటు దేశ ఆర్థిక విధానాలను, అలాగే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి రీసెంట్గా ఇప్పుడు ప్రజెంట్గా తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంటే లీడింగ్లో ఉంది, అలాగనే ఏపీలో కూడా మనకు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. కాబట్టి మన్మోహన్ సింగ్ గారి మీద ఖచ్చితంగా ప్రశ్నలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందుకే దాన్ని దృష్టిలో పెట్టుకొని కాస్త ఇన్ఫర్మేషన్ తీసుకుందాం. అలాగే గ్రూప్ 1కి ప్రిపేర్ అయ్యే వారికి దేశ ఆర్థిక వ్యవస్థపై ఖచ్చితంగా ఒక రకమైనటువంటి ఐడియాలజీ డెఫినెట్గా ఉండాలి. దాని మీద కూడా ఒక డెప్త్ నాలెడ్జ్ కూడా తీసుకుందాం. రైట్ అండి. మన్మోహన్ సింగ్ గారి యొక్క మార్క్ దేశ రాజకీయాలపైన 1991 జూలై నుంచి స్టార్ట్ అయినాయని చెప్పవచ్చు. జూలైలో బడ్జెట్ని ప్రవేశపెడుతున్నప్పుడు మన్మోహన్ సింగ్ ఆర్థిక శాఖ మంత్రిగా తాను ప్రవేశపెట్టినటువంటి మొదటి బడ్జెట్లో ఆయన ఇచ్చినటువంటి మొదటి స్టేట్మెంట్ ఏంటంటే భూమిపై ఎవరు కూడా ఎవరి ఆలోచనలను ఆపలేరు. ఇది మన్మోహన్ సింగ్ గారి యొక్క స్టేట్మెంట్. తన తొలి బడ్జెట్ ప్రసంగంలో వినిపించినటువంటి వాయిస్, ఎంతో బలమైనటువంటి వాయిస్. ఏంటట అది? భూమిపై ఎవరు కూడా ఎవరి ఆలోచనలను
ఆపలేరు. దీని యొక్క ఉద్దేశం ఏంటి సార్ అంటే, భారత్ ప్రపంచంలో ప్రధాన ఆర్థిక వ్యవస్థలకు పోటీగా ఎదగాలనుకుంటుంది, కాబట్టి ఎవరు ఆపలేరు అన్నది దాని యొక్క నిగూఢ అర్థం అన్నమాట. సో 91లో భారతదేశం యొక్క ఆలోచన దేశ సరిహద్దులు దాటిపోయింది. అప్పటి వరకు 91 వరకు 1991 వరకు దేశ ఆలోచన విధానాలు, ఆర్థిక విధానాలు, ప్రభుత్వం యొక్క వ్యూహాలన్నీ కూడా దేశ సరిహద్దు లోపల్లో ఉండేటువంటి సమస్యలను అధిగమించడం వైపే ఫోకస్ చేశాయి. మన్మోహన్ సింగ్ గారు మొదటిసారిగా 1991 బడ్జెట్లో రాబోయే రోజులలో భారతదేశం ప్రధాన ఆర్థిక వ్యవస్థలతో పోటీ పడబోతోంది, ఆ దిశగా అడుగులు వేయడం ప్రారంభిస్తుంది ఈ బడ్జెట్ సెషన్ నుంచి అని చెప్పేసి బహిరంగంగా ప్రకటించారు. ఈరోజు మనం వాడుతున్నటువంటి ఈ డిజిటల్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఈ ప్రపంచమంతా కూడా మన్మోహన్ సింగ్ గారి యొక్క ముందు చూపు వల్లనే అతి తొందరగా భారతీయులు అడాప్ట్ చేసుకోగలిగారు ఇదంతా కూడా. సో మరి 1991లో అంతకుముందు ఆ తర్వాత అనే అంశాన్ని మనం స్పష్టంగా మాట్లాడుకుంటే, అంతకుముందు దేశంలో పేదరికాన్ని తగ్గించుకోవాలి, దేశ ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థను పటిష్టపరచుకోవాలి, ప్రభుత్వ సంస్థలను పెద్ద మొత్తంలో పెంచుకోవాలి, పేదలకి ప్రభుత్వం దగ్గర కావాలి. ఇది కాన్సెప్ట్ 1990 వరకు ఉన్నటువంటి కాన్సెప్ట్. సో ప్రభుత్వాలు ఇంతవరకే పరిమితమయ్యి భారతదేశాన్ని అలా కాపాడుకునేటువంటి ప్రయత్నాలు చేశాయి. 1991 తర్వాత ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం పూర్తిగా మారిపోయి ప్రపంచంలో భారత్ ఒక శక్తిగా ఎదగాలన్నదే భారత్ యొక్క లక్ష్యం అన్నది ఆర్థిక శాఖ మంత్రిగా మన్మోహన్ సింగ్ గారు వచ్చినప్పటి నుంచి దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం కూడా కాస్త మారిపోతూ కనిపిస్తూ ఉంది. సో ఇప్పుడు కాంపిటేటివ్ వర్షన్లోకి వచ్చేసి మన్మోహన్ సింగ్ గారి యొక్క జీవిత చరిత్రను మాట్లాడుకుంటూ, అలాగే ఈ రెండింటిని భారతదేశ ఆర్థిక వ్యవస్థను, మన్మోహన్ సింగ్ గారి యొక్క తీసుకునేటువంటి విధానపరమైనటువంటి నిర్ణయాలను రెండింటిని ఒకదానితో ఒకటి మనము జోడించుకొని దేశ ఆర్థిక విధానాల గురించి మనం చర్చిద్దాం. ఫస్ట్ 1950 తొలినాళ్ళల్లో, అంటే దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశాన్ని మొత్తాన్ని ఒక స్ట్రక్చరల్గా దానికి కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత భారతదేశాన్ని తొలినాళ్ళల్లో తీసుకునేటువంటి నిర్ణయాలకి ఈరోజు 2024లో తీసుకునేటువంటి నిర్ణయాలకి చాలా తేడాలు ఉన్నాయి. సాంప్రదాయ భావజాలాల నుంచి పుట్టుకొచ్చినటువంటి భారతదేశము ఈరోజు దిగుమతి చేసుకునేటువంటి ఆధునిక భావజాలాల వైపు కదం తొక్కుతూ ముందుకు దూసుకుపోతున్నటువంటి వేళ ప్రభుత్వము నాటి నుంచి నేటి వరకు ఎన్నో విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు భారతదేశంలో తీసుకోవడం జరిగింది. ఈ క్రమంలో మనం ప్రధానంగా చర్చించాల్సింది దేశ ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి విధానాల గురించి మాట్లాడుకోవాలి. 1991కి ముందు భారతదేశంలో ప్రభుత్వ ఆర్థిక విధానాలు ఒకలా ఉన్నాయి, 91 తర్వాత ప్రభుత్వం యొక్క ఆర్థిక విధానాలు ఇంకొకలా ఉన్నాయి. సో ఈ వీడియోను కాస్త ఓపికగా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. ఆర్థిక వ్యవస్థ మీద ప్రతి ఒక్కరికి ఒక కమాండింగ్ ఏర్పడుతుంది. అది ప్రతి ఆస్పిరెంట్కి ఖచ్చితంగా అది అవసరం. కాబట్టి మీరు ఆలోచించండి, దేశ ఆర్థిక విధానంలో ప్రభుత్వ రంగ సంస్థలే కీలకంగా ఉండాలి, సామ్యవాద తరహా ప్రభుత్వాన్ని భారత్లో ఎస్టాబ్లిష్ చేయాలి, ఆ దిశగా ప్రభుత్వాలు భారతదేశంలో పనిచేస్తాయని చెప్పి మొదటి పారిశ్రామిక విధాన తీర్మానంలో భాగంగా జవహర్ లాల్ నెహ్రూ గారు 1948లో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. భారతదేశం ఒక సామ్యవాద వ్యవస్థగా ఎదుగుతుంది అని చెప్పడం జరిగింది. సో అంతకన్నా ముందు ఆడమ్ స్మిత్, తిను అర్థశాస్త్ర పితామహుడిగా పేరొందాడు. దేశాల సంపద, స్వభావము, కారణాల పరిశోధన, అన్ ఎంక్వైరీ ఇంటూ ద నేచర్, కాజెస్ ఆఫ్ వెల్త్ ఆఫ్ నేషన్స్ అనేటువంటి గ్రంథం ద్వారా అర్థశాస్త్రం ఒక ప్రత్యేక అధ్యయన శాస్త్రంగా అతను ఆవిష్కరించినటువంటి వేళ అతను సాంప్రదాయ ఆర్థికవేత్తలందరూ కూడా మూకుమ్మడిగా చెప్పినటువంటి వాదం ఏంటంటే, పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలే ప్రపంచంలో గొప్ప ఆర్థిక వ్యవస్థలు, ఎవరైతే పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలుగా ఏర్పడతారో వాళ్ళే ప్రపంచాన్ని ఏలుతారు అని చెప్పేసి ఒక అర్థశాస్త్ర పితామహుడే ఒక బలమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చినటువంటి వేళ ప్రపంచ దేశాలన్నీ కూడా పెట్టుబడిదారీ వ్యవస్థ వైపే చూశాయి. 1776 నుంచి ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారీ దేశాలే బలమైన దేశాలుగా ఎదుగుతున్నటువంటి వేళ కొన్ని దేశాలు సామ్యవాదం వైపు చూశాయి. ముఖ్యంగా యుఎస్ఎస్ఆర్, యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ అని చెప్పబడేటువంటి యుఎస్ఎస్ఆర్ మరియు పొరుగు దేశాలన్నీ కూడా ఒక యూనియన్లో ఉంటూ సోషలిస్ట్ భావజాలాలను అడాప్ట్ చేసుకొని రెండు ప్రపంచ ధృవాలుగా విడిపోయినటువంటి వేళ ఒకవైపు పెట్టుబడిదారీ కూటమి, ఇంకొక వైపు సామ్యవాద కూటమి, ఈ రెండు కూడా ప్రపంచాన్ని ఎవరు ఆధిపత్యం వాళ్ళు పెంచుకునేటువంటి క్రమంలో లాస్ట్కి పెట్టుబడిదారీ దేశాలు పతనమైనవి. సామ్యవాద దేశాలు
1929, 30లో చోటు చేసుకున్నటువంటిది గ్రేట్ డిప్రెషన్లో భాగంగా మహా ఆర్థిక మాంద్య కాలంలో పెట్టుబడిదారు దేశాలన్నీ పతనమైపోయినాయి. సామ్యవాద దేశాలే స్ట్రాంగ్గా నిలదొక్కుకోగలిగినాయి. అప్పటి వరకు ప్రపంచ దేశాలకందరికీ ఒక డైలామాగా ఉన్నటువంటి పరిస్థితి నుంచి ఒక క్లారిటీ వచ్చింది 1929-30లో. పెట్టుబడిదారీ వ్యవస్థలు మంచివి కావు, ఇవి పతనమవుతాయి, సామ్యవాద ఆర్థిక వ్యవస్థలే గొప్పవి బలమైనవి అని చెప్పేసి 1929-30 సంఘటన రష్యాను బలపరిచింది. దీంతో ప్రపంచంలో కొత్తగా అవతరిస్తున్నటువంటి దేశాలన్నీ కూడా వర్ధమాన దేశాలన్నీ, వాటిని మూడవ ప్రపంచ దేశాలు అంటారు, ప్రస్తుత ప్రపంచ దేశాలు అంటారు. ఇవి స్వతంత్రాన్ని నిలుపుకుంటూ మరి ఎటువైపు అడుగులు వేయాలనుకున్నాయంటే రష్యా వైపు చూస్తూ రష్యా తరహా ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకుని సామ్యవాదాన్ని ఏర్పాటు చేసుకోవాలనుకునేటువంటి దేశాలు రష్యాను అనుసరించినాయి. పెట్టుబడిదారు దేశాలు అనుసరించినటువంటి విధానంలో ఆ దేశాలు తీసుకునేటువంటి ఆర్థిక నిర్ణయాలలో ఉన్న లోపాలు ఏంటంటే జేబీసీ యొక్క మార్కెట్ల సూత్రం ఏదైతే ఉందో, సప్లై క్రియేటెడ్ ఇట్స్ ఓన్ డిమాండ్, సప్లై తనకు కావాల్సిన డిమాండ్ను తానే సృష్టించుకుంటుంది అనేటువంటి ఒక పాయింట్ మీద పెట్టుబడిదారు దేశాలు పనిచేయడం స్టార్ట్ చేశాయి. సో కాస్త కాంపిటేటివ్ స్పిరిట్లో ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరూ కూడా కాస్త ఓపికగా ఈ పదాన్ని అర్థం చేసుకుంటే అర్థశాస్త్రం యొక్క పరిధి తెలుస్తుంది, సబ్జెక్ట్ మీద కాస్త నాలెడ్జ్ కూడా పెరుగుతుంది. పెట్టుబడిదారు దేశాల యొక్క ఆలోచన విధానాలకి సామ్యవాద ఆర్థిక వ్యవస్థల యొక్క ఆలోచన విధానాలకి గల డిఫరెన్స్ ఏంటి, మనం ఎంచుకునేటువంటి మిశ్రమ ఆర్థిక వ్యవస్థలో మనం తీసుకునే నిర్ణయాలు ఏంటి, జవహర్లాల్ నెహ్రూ గారు దేశానికి స్వతంత్రం వచ్చినటువంటి తెలుగునాళ్ళల్లో ఆయన విధానం దేశానిపై ఏ విధంగా ప్రభావం చూపింది, ఆ విధానానికి కాస్త భిన్నంగా అదే మిశ్రమ ఆర్థిక వ్యవస్థను అనుసరిస్తూ ఇదే మన్మోహన్ సింగ్ గారు 1991 నుంచి తీసుకున్నటువంటి విధానాలు దేశంపై ఏమాత్రం ప్రభావం చూపాయనేటువంటిది ఇక్కడ మనం ప్రధానంగా చర్చించేటువంటి అంశాలు. ఇవి తెలియాలంటే ముందుగా సామ్యవాద ఆర్థిక వ్యవస్థల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, పెట్టుబడిదారు దేశాల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, పెట్టుబడిదారు దేశాలు 1929-30లో ఎందుకు విఫలమైనాయి, సామ్యవాద దేశాలు ఎందుకు బలంగా నిలబడగలిగాయి అనే దాని మీద ఒక పాయింట్ మాట్లాడుకుందాం. పెట్టుబడిదారు దేశాలలో సంస్థలన్నీ కూడా ప్రైవేట్ సంస్థలకి అప్పచెప్తారు. ఇందులో మార్కెట్ శక్తులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రైవేట్కి అప్పచెప్తారు. అంటే ఎంతైనా వస్తువులు ఉత్పత్తి చేయొచ్చు, ఎంత ధర వద్దైనా అమ్ముకోవచ్చు, ప్రభుత్వం ఎక్కడ జోక్యం చేసుకోదు. ఉత్పత్తి, పంపిణీ, ధర నిర్ణయం, ఈ మూడింటిని మార్కెట్ శక్తులు అంటారు. ఈ మార్కెట్ శక్తులు ఎప్పుడైతే మార్కెట్కి అప్పచెప్తారో దానినే పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ అంటారు. దీన్నే స్వేచ్ఛాయుత మార్కెట్ అని అంటారు. ప్రభుత్వం ఎక్కడ కూడా ఎవరి విషయంలో జోక్యం చేసుకోదు. అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే సార్ ఎంతైనా ఉత్పత్తి చేసుకోవచ్చు, ఎంతైనా పంపిణీ చేసుకోవచ్చు, ఏ ధర వద్దైనా అమ్ముకోవచ్చు అని ఒక స్వేచ్ఛను ఒక ప్రైవేట్ పెట్టుబడిదారుడిగా ఇస్తే అతను ఇష్టానుసారంగా వస్తువులను ఉత్పత్తి చేసుకొని ఇష్టం వచ్చినట్టు ధర పెంచుకొని ఎక్కువగా లాభాలు గడిస్తే మరి సాధారణ ప్రజలు ఇబ్బంది పడతారు కదా అంటే అక్కడే జేబీసీ యొక్క మార్కెట్ల సూత్రం పనిచేస్తుంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే సప్లై విపరీతంగా పెంచుకుంటున్నప్పుడు సప్లై పెరుగుతుందంటే అట్ ద సేమ్ టైం మ్యాన్ పవర్ కూడా పెరుగుతుందని అర్థం. ఎందుకంటే శ్రామికులు పెరిగితేనే ఉత్పత్తి పెరుగుతుంది, ఉత్పత్తి పెరుగుతుంటే శ్రామికులు పెరుగుతున్నారు కాబట్టి ఈ పెరిగిన ఉత్పత్తికి పెరిగిన శ్రామికులకు వచ్చే ఆదాయం ద్వారా డిమాండ్ క్రియేట్ అవుతుంది. సప్లై ఎంత పెరిగితే శ్రామికులు అంత పెరుగుతారు, సప్లై ఎంత మార్కెట్లోకి వస్తే అంతమంది శ్రామికులు మార్కెట్లోకి వచ్చినటువంటి వస్తు సేవలకు డిమాండ్ క్రియేట్ చేస్తారు. దీంతో సప్లై డిమాండ్ రెండు కూడా ఈక్వల్ అయిపోతాయి. ఎకానమీ ఇదే పాయింట్ మీద నడుస్తుంది. మీరు ఎకానమీ చదివేటువంటి స్టూడెంట్స్ ఈ విషయాన్ని కనుక మీరు తెలుసుకోకుండా సబ్జెక్ట్ ప్రిపరేషన్లోకి వస్తే మీరు అర్థశాస్త్రంలో నిరక్షరాస్యులు అవుతారు. సప్లై డిమాండ్ల గురించి తెలుసుకోకుండా మీరు ఎకానమీ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే అర్థశాస్త్రంలో మీరు నిరక్షరాస్యులే. ఎందుకంటే ఆర్థిక వ్యవస్థలు పనిచేసేవే సప్లై డిమాండ్ల మీద పనిచేస్తాయి. ఈ రెండు ఈక్వల్గా ఉన్నప్పుడే ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉంటుంది. ఇది మన బేస్ పాయింట్, ఇది ఆర్థిక వ్యవస్థకు కీలకమైనటువంటి పాయింట్. ఎన్ని వస్తువులు అయితే ఉత్పత్తి మార్కెట్లోకి వస్తున్నాయో ఇది సప్లై అవుతుంది. మార్కెట్లోకి వచ్చినటువంటి వస్తువులకు డిమాండ్ కనుక క్రియేట్ అయితే ఆ సప్లై డిమాండ్లు రెండు సమానంగా అవుతాయి. దాన్ని సమతౌల్యం అంటాం, ఎకానమీలో ఈక్విలిబ్రియం అని పిలుస్తాం. ఎప్పుడైతే ఈ సప్లై డిమాండ్లు రెండు ఈక్వల్ అయిపోతాయో ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉంటుంది. ఒకవేళ సప్లై ఎక్కువగా ఉండి డిమాండ్ తగ్గింది అనుకోండి, మీరు ఊహించండి, సప్లై ఎక్కువగా ఉండి డిమాండ్ తగ్గింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, వస్తువులకు ధర తగ్గుతుంది. ధర తగ్గి ఎందుకంటే అమ్ముడుపోతలేదు కదా, సప్లై ఏమో ఎక్కువ ఉంది, డిమాండ్ ఏమో తక్కువ ఉంది కదా, వస్తువులు అమ్ముడుపోకపోతే ఏమవుతుంది, వాటి ధర తగ్గిస్తారు. ధర తగ్గించడం వల్ల కంపెనీలకు నష్టాలు వస్తాయి అవి మూతపడతాయి, అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, ఆర్థిక వ్యవస్థ మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళిపోతుంది. ఇది వ్యవస్థకు మంచిది కాదు. ఇలా వెళ్ళడాన్ని ఆర్థిక మాంద్యము అని పిలుస్తాం, ఇంగ్లీష్లో డిప్రెషన్ అని పిలుస్తాం. ఓకేనండి. అలా కాకుండా సప్లై కన్నా డిమాండ్ ఎక్కువగా ఉందనుకోండి, మార్కెట్లోకి వస్తు సేవలు తక్కువగా వస్తున్నాయి, మరి డిమాండ్ ఏమో విపరీతంగా క్రియేట్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది సార్ అంటే తక్కువ వస్తువులకు ఎక్కువ డిమాండ్ వల్ల వస్తువుల ధరలు పెరిగిపోతాయి. ఎప్పుడైతే ధరలు పెరిగిపోతాయో దానిని ద్రవ్యోల్బణం అంటాం, రూపాయి విలువ మొత్తం పడిపోతుంది. దీనిని ఇంగ్లీష్లో ఇన్ఫ్లేషన్ అని పిలుస్తాం. సో సప్లైకి మించి డిమాండ్ పెరిగినా, డిమాండ్కి మించి సప్లై పెరిగినా ఆర్థిక వ్యవస్థలో ఆర్థిక మాంద్యము, ద్రవ్యోల్బణము ఏదో ఒకటి చోటు చేసుకుని ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తాయి. ఈ రెండు జరగకుండా ఆర్థిక వ్యవస్థలను ఒక
పటిష్టమైన వ్యవస్థలుగా తీసుకెళ్లాలంటే సప్లై డిమాండ్లు రెండు సమానంగా ఉంటేనే ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉంటుంది. అది పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలైనా, సామ్యవాద ఆర్థిక వ్యవస్థలైనా, మిశ్రమ ఆర్థిక వ్యవస్థలైనా వాటికి కావాల్సినటువంటి మెయిన్ బేస్ పాయింట్ ఏంటి సార్ అంటే సప్లై డిమాండ్లు రెండు సమానంగా ఉండడమే, ఆర్థిక సమతౌల్యంగా మెయింటైన్ చేయడమే ఏ ఆర్థిక వ్యవస్థలకైనా ముఖ్యమైనటువంటి పాయింట్. ఎకానమీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ప్రతి అభ్యర్థి కూడా ఫస్ట్ ఈ పదం గుర్తుపెట్టుకోండి. సప్లై అంటే ఏంటి సార్ అంటే ఎకానమీ టర్మినాలజీలో ఓ బోల్డ్ డెఫినేషన్స్ ఉన్నాయి. నార్మల్గా ఎకానమీ సైంటిఫిక్గా మాట్లాడుకుంటే ఒక సంస్థ వివిధ వస్తువులను ఉత్పత్తి చేసి కొంతకాలానికి వివిధ ధరల వద్ద మార్కెట్లో అమ్మకానికి సిద్ధంగా ఉంచిన వస్తు పరిమాణాన్ని సప్లై అంటారు. ఇదంతా తలలు తిరిగిపోతాయి, అదంతా అవసరం లేదు. తయారైన వస్తువు కంపెనీ దగ్గర నుంచి మార్కెట్లోకి వస్తే అది సప్లై అయిపోయింది కదా. మరి డిమాండ్ అంటే ఏంటిది? ఏదైనా ఒక వస్తువు కావాలనే కోరికతో పాటు ఆ కోరికను తీర్చుకునేటువంటి శక్తి సామర్థ్యాలను డిమాండ్ అని పిలుస్తాం. సో ఇది మనకు అర్థం కాకపోయినా వచ్చిన నష్టం ఏం లేదు. మార్కెట్లోకి వచ్చిన వస్తువును ఒక వ్యక్తి కొంటున్నాడు అంటే అది డిమాండ్ అవుతుంది. ఈ రెండు ఈక్వల్గా ఉంటే ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉంటుంది. ఏ ఆర్థిక వ్యవస్థమైనా ఈ పాయింట్ మీద పనిచేయాలి. మీరు అర్థశాస్త్రంలో అక్షరాశుల నిరక్షరాశులు ఒకసారి తేల్చుకోండి. ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందు మీరు అర్థశాస్త్రంలో అక్షరాశులు నిరక్షరాశులు తెలియాలంటే ఆర్థిక వ్యవస్థలు ఏ పాయింట్ మీద బేస్ చేసుకొని పనిచేస్తాయో ముందుగా ఇది తెలియాలి. ఓకేనండి, రైట్. ఆర్థిక వ్యవస్థ సమతౌల్యంలో ఉండడం కోసం సామ్యవాద దేశాలు ఏ విధంగా అనుసరిస్తాయి, పెట్టుబడిదారు దేశాలు ఏ విధానాన్ని అనుసరిస్తాయి, మిశ్రమ ఆర్థిక వ్యవస్థలు ఏ విధానాన్ని అనుసరిస్తాయి అనేది మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు పెట్టుబడిదారు దేశాలే గొప్ప ఆర్థిక వ్యవస్థలు అని చెప్పిన అర్థశాస్త్ర పితామహుడు ఆడమ్ స్మిత్ గారు చెప్పినటువంటి ఈ పదాన్ని బేస్ చేసుకుని మార్కెట్ల సూత్రం ఆధారంగా పెట్టుబడిదారు దేశాలు అవతరించినాయి. ఇందులో ఎన్ని వస్తువులైనా ఉత్పత్తి చేసుకోండి, ఎంతైనా అమ్ముకోండి, ఏ ధర వద్దైనా అమ్ముకోండి, ఈ పోటీ ప్రపంచాన్ని పెంచుదాం. ఈ పోటీ ప్రపంచంలో ఏమవుతుందంటే ఉత్పత్తి పెరిగే కొద్దీ శ్రామికులు పెరుగుతారు. శ్రామికులు పెరుగుతున్నారంటే వాళ్ళకి జీతాలు వస్తున్నాయి. వచ్చిన జీతాలతో పెరిగిన ఉత్పత్తికి డిమాండ్ తీసుకొస్తారు. ఫలితంగా సప్లై డిమాండ్ రెండు ఈక్వల్ అయిపోతాయి. సప్లై క్రియేటెడ్ ఇట్స్ ఓన్ డిమాండ్ అంటారు దీన్నే. దీంట్లో సప్లై డిమాండ్ల మధ్య ఎలాంటి పొరపచ్చాలు రావు, ఫ్లక్చువేషన్స్ అనేటువంటివి ఉండవు, ఆర్థిక మాంద్యం ద్రవ్యోల్బణం అనేటువంటిది చోటు చేసుకోదు. దీంట్లో పరిశ్రమల మధ్య పోటీ పెరిగి ఎంప్లాయ్మెంట్ని ఎక్కువగా క్రియేట్ చేస్తూ ఎక్కువ వస్తువులు ఉత్పత్తి చేసుకుంటూ అతి తక్కువ ధర వద్ద ఎవరైతే వస్తువులను ప్రజలకు అందుబాటులో ఉంచుతారో ఆ సంస్థలే పటిష్టంగా నిలబడతాయి, దీర్ఘకాలంలో పనిచేస్తాయి. వినియోగదారులకు తక్కువ ధర వద్ద పోటీ ఉండడం వల్ల తక్కువ ధర వద్ద మంచి క్వాలిటీతో కూడిన వస్తువులను అందించి ఆర్థిక వ్యవస్థను అలా ముందుకు తీసుకెళ్తాయి. ఇది జేబీసీ యొక్క మార్కెట్ల సూత్రం. ఇది సప్లై డిమాండ్లను సమానంగా ఉంచడంలో కీలకమైన పాత్ర పోషిస్తుంది. మనం జేబీసీ యొక్క మార్కెట్ల సూత్రంకి వెళ్తే ఇంకా డెప్త్కి వెళ్తే ఇంకా చాలా పాయింట్లు వస్తాయి. ఆదాయం మొత్తం వ్యయంగా మారుతుంది. ఒకవేళ ఆదాయం పొదుపుగా మారినా పొదుపు మళ్ళీ తిరిగి పెట్టుబడిగా మరి తిరిగి వ్యయంగా మారుతుంది. ప్రజలకు వచ్చిన డబ్బులంతా ఖర్చు పెడతారు. సప్లై అంతా మళ్ళీ డిమాండ్గా క్రియేట్ అవుతున్న పదాలు చాలా ఉంటాయి. దీర్ఘకాలంలో సంపూర్ణ ఉద్యోగితను సాధించవచ్చు. ఒకవేళ సప్లైకి మించి డిమాండ్ పెరిగినా, డిమాండ్కి మించి సప్లై పెరిగినా ధరల యంత్రాంగం ప్రైస్ మెకానిజం అనేది మధ్యలో దూరి సప్లై డిమాండ్లను సమానంగా చేస్తుంది. కాబట్టి ఇక్కడ ఆర్థిక మాంద్యం ద్రవ్యోల్బణం వచ్చే పరిస్థితులు లేవు. ఆర్థిక వ్యవస్థ ఎల్లప్పుడూ దీర్ఘకాలంలో సమతౌల్యంలో ఉంటుంది అని చెప్పి ఈ పాయింట్ మీద స్టార్ట్ అయిన పెట్టుబడిదారు దేశాలన్నీ 1929-30 కల్లా ఏమైంది? మహా ఆర్థిక మాంద్యాన్ని ఫేస్ చేసినాయి. ఏం జరిగింది సార్ అంటే పరిశ్రమల మధ్య పోటీ పెరిగింది, శ్రమకు డిమాండ్ పెరిగింది, శ్రామికులకు ఎక్కువ వేతనాలు ఇచ్చే పరిస్థితి వచ్చినప్పుడు కొంతమంది పెట్టుబడిదారులు ఎంటర్‌ప్రెన్యూర్స్ ఎవరు చేశారంటే వీళ్ళందరూ కూడా శ్రామికులకు ఇంత జీతాలు ఇచ్చి వాళ్ళని పెంచి పోషించే బదులు వారి స్థానంలో యంత్రాలు తీసుకొస్తే బెటర్ అనుకున్న కొంతమంది పెట్టుబడిదారులు శ్రామికులు తప్పించి యంత్రాలను రీప్లేస్మెంట్ చేశారు. యంత్రాలు అయితే 24 అవర్స్ పనిచేస్తాయి, వీక్లీ ఆఫ్లు వీకెండ్స్ అవసరం లేదు, పండుగలు కూడా అవసరం లేదు. 365 రోజులు ఇంటూ 24 అవర్స్ అవి పనిచేయగలుగుతాయి. ఏమైనా రిపేర్లు వస్తే దానికి ఆ రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధానంలో ఏమైందంటే శ్రామికులు తగ్గించి యంత్రాలను రీప్లేస్ చేయడం ద్వారా వస్తుత్పత్తి విపరీతంగా పెరిగింది. పెరిగిన ఉత్పత్తికి ఒకప్పుడు శ్రామికులు డిమాండ్ క్రియేట్ చేసేవాళ్ళు. ఇక్కడ పెరిగిన ఉత్పత్తికి యంత్రాలు డిమాండ్ క్రియేట్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. యంత్రాలకు కనీస అవసరాలు ఉండవు కాబట్టి పెరిగిన ఉత్పత్తికి యంత్రాలు డిమాండ్ను సృష్టించలేవు. దీనివల్ల ఉత్పత్తి పెరుగుతూ ఉంది, యంత్రాల ద్వారా పెరుగుతుంది. కాబట్టి యంత్రాలకు కనీస అవసరాలు లేకపోవడం వల్ల వాటికి జీతాలు ఇయ్యడు యజమాని. కాబట్టి పెరిగిన ఉత్పత్తికి యంత్రాలు డిమాండ్ క్రియేట్ చేయడంలో అవి ఫెయిల్ అయినాయి. దీనివల్ల సప్లై పెరిగింది, డిమాండ్ తగ్గింది. సప్లై పెరుగుతూనే ఉంది. ఒకానొక స్థాయికి వచ్చేసరికి మార్కెట్ భరించలేనంత సప్లై పెరిగింది, డిమాండ్ మాత్రం తగ్గిపోయింది. ఎప్పుడైతే యంత్రాలను రీప్లేస్మెంట్ చేశారో అప్పుడు యంత్రాలను రీప్లేస్మెంట్ చేయడం వల్ల చాలామంది నిరుద్యోగులుగా మారారు. ఈ నిరుద్యోగులనే కార్ల్ మార్క్స్ అనేటువంటి ఒక వ్యక్తి ఈ అంతర్జాతీయ పారిశ్రామిక కార్మిక నిరుద్యోగ దళం అనే పదంతో సూచించడం జరిగింది. దీనినే రిజర్వ్డ్ ఆర్మీ అని చెప్పారు. ఎందుకంటే యంత్రాలను ఉపయోగించడం వల్ల నిరుద్యోగులైన కార్మికులు రేపు ఒక ఆర్మీగా తయారయ్యి పెట్టుబడిదారు వ్యవస్థను క్వశ్చన్ చేస్తారు. పెట్టుబడిదారు వ్యవస్థను నామరూపాలు లేకుండా వాటి యొక్క సమాధులపైన పునాదులు నిర్మిస్తూ నవ సమాజ స్థాపన కోసం సామ్యవాదాన్ని ఏర్పాటు చేస్తారనే ఒక బలమైనటువంటి థియరీని కార్ల్ మార్క్స్ తన మిగులు విలువ సిద్ధాంతం ద్వారా చెప్పడం జరిగింది. మీ ఎకానమీలో కార్ల్ మార్క్స్ యొక్క మిగులు విలువ సిద్ధాంతం మీద కూడా క్వశ్చన్స్ పడతాయి, దాని తర్వాత మాట్లాడుకుందాం. మొత్తానికైతే ఈ యంత్రాలను తీసుకురావడం వల్ల నిరుద్యోగులైన కార్మికుల వల్ల దేశంలో
నిరుద్యోగిత పెరిగి సప్లైకి గిరాకీ లేక ధరలు తగ్గి కంపెనీలకు కొత్త వస్తువులు తయారు చేయాల్సిన అవసరం లేక అవి మూతపడి 1929-30లో ఆర్థిక మాంద్యం వచ్చింది. సో ఆర్థిక మాంద్యం వ్యవస్థను మొత్తం చిన్నాభిన్నం చేస్తుంది. కానీ పెట్టుబడిదారు దేశాలు మాత్రము ఈ ఆర్థిక మాంద్యం పరిస్థితిని అధిగమించి ఒక సుసంపన్నమైన సమతౌల్య గల ఆర్థిక వ్యవస్థలుగా అవి నిలిచిపోయినాయి. ఎప్పుడైతే 1929-30లో ఆర్థిక మాంద్యం వచ్చిందో అప్పుడు సామ్యవాద దేశాలకు ఒక బలమైనటువంటి వాదం పుట్టుకొచ్చింది. సామ్యవాద ఆర్థిక వ్యవస్థలు గొప్ప ఆర్థిక వ్యవస్థలని. అప్పుడు ప్రపంచ దేశాలన్నీ పెట్టుబడిదారీ వ్యవస్థలు అనుసరించే విధానాలు తప్పు అని, సంపూర్ణ ఉద్యోగిత తర్వాత కానీ ఆర్థిక వ్యవస్థని పటిష్టంగా ఉన్నప్పుడు ఆ పెట్టుబడిదారీ వ్యవస్థలు మనకెందుకు అని చాలా దేశాలు సామ్యవాదం వైపు అడుగులు వేసే ప్రయత్నాలు చేశాయి. సామ్యవాద ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి ప్రక్రియ మొత్తం ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఎంత ఉత్పత్తి చేయాలి, ఎంత పంపిణీ చేయాలి, ఏ ధర వద్ద విక్రయించాలనే మార్కెట్ శక్తులు ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. ఇక్కడ ఉత్పత్తి కారకాల యాజమాన్యం అంతా ప్రభుత్వం చేతిలో ఉంటుంది. ప్రైవేట్ పెట్టుబడిదారు ఉండడు. సో లాభార్జన ధ్యేయంతో పనిచేసే సంస్థలు పెట్టుబడిదారు దేశాల్లో కనపడితే ప్రజా శ్రేయస్సు కోసం పనిచేసే సంస్థలు ఈ సామ్యవాద దేశాల్లో కనిపిస్తాయి. సామ్యవాద దేశాల్లో సప్లైకి తగ్గ డిమాండ్ తగ్గ సప్లై ఉంటుంది తప్ప ఓవర్ ప్రొడక్షన్ అనేటువంటిది కనపడదు. దీనివల్ల ప్రపంచంలో అన్ని దేశాలు సామ్యవాదాన్ని అనుసరిస్తూ వచ్చాయి. మళ్ళీ భారతదేశం ఎటుపై అడుగు వేయాలి? 1947లో భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు నెహ్రూ గారి యొక్క కోరిక ఏంటంటే భారతదేశాన్ని ఒక సామ్యవాద వ్యవస్థగా, ఒక రష్యా తరహా ప్రభుత్వాన్ని భారత్లో ఏర్పాటు చేయాలనుకున్నారు. కానీ దేశ పరిస్థితులు కాస్త భిన్నంగా ఉన్నాయి. అప్పటికే బ్రిటిష్ వారి పరిపాలన కాలంలో దేశంలో కొంతమంది ఈ టాటా, బిర్లా, మఫత్లా, జాన్ మత్తై, షారూఫ్, అద్దీషర్ దలాల్ లాంటి బడా పెట్టుబడిదారుల చేతుల్లో వేల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి పరిశ్రమలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రైవేట్ పరిశ్రమలు. మరి నెహ్రూ గారు భారతదేశాన్ని సామ్యవాదంగా తీసుకురావాలనుకున్నప్పుడు ఆ ప్రైవేటు పెట్టుబడిదారుల చేతిలో ఉన్నటువంటి సంస్థలన్నింటినీ గవర్నమెంట్ టేకప్ చేస్తే తప్ప దేశాన్ని సామ్యవాదంగా మార్చలేము. అందుకే 1948లో నెహ్రూ గారు తన మనసులో సామ్యవాద తరహా ప్రభుత్వాన్ని భారత్లో ఎస్టాబ్లిష్ చేయాలనే బలమైన కోరిక ఉన్నప్పటికీ మరి సామ్యవాద వ్యవస్థ తీసుకురావాలంటే అప్పుడు భారత్లో ఉన్నటువంటి ప్రైవేట్ కంపెనీలన్నింటినీ కూడా ఒకేసారి గవర్నమెంట్ టేకప్ చేయాలి. కొత్తగా పుట్టుకొచ్చినటువంటి ఆర్థిక వ్యవస్థ భారత్కు అంత కెపాసిటీ లేదు. కాబట్టి 1948 మొదటి పారిశ్రామిక విధాన తీర్మానంలో నెహ్రూ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ప్రస్తుతం భారత్ ఒక మిశ్రమ ఆర్థిక వ్యవస్థగా ఉంటుంది. రేపు భవిష్యత్తులో పెద్ద పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో, వ్యూహాత్మక సంస్థలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని ఈరోజు ప్రైవేట్ కంపెనీలు మెయింటైన్ చేస్తున్నా రేపు భవిష్యత్తులో వీటిలోకి ప్రైవేట్ పెట్టుబడులు రావడానికి వీలు లేదు. వీటిని కూడా రాబోయేటువంటి 10 yearsలో గవర్నమెంట్ మొత్తం టేకప్ చేస్తుంది. భారత్ ఒక సామ్యవాద తరహా ప్రభుత్వంగా అవతరించబోతోంది అని చెప్పేసి భారత్ యొక్క ఆలోచనల్ని, తన ఉద్దేశాన్ని నెహ్రూ గారు చెప్పకనే చెప్పారు. కానీ అప్పటి వరకు భారత్ ఒక మిశ్రమ ఆర్థిక వ్యవస్థగా ఉంటుందని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇదే భారత ఆర్థిక వ్యవస్థకు ఒక శాపంగా మారింది. ప్రపంచంలో ఆర్థిక నిర్ణయాలు ఎప్పుడు కూడా ఒకలా ఉంటే పనిచేయవు. మారుతున్న కాలానికి అనుగుణంగా పరిస్థితులకు తగ్గట్టుగా మన ఆలోచన విధానాలు కూడా చేంజ్ అవ్వాలి. 1948లో భారతదేశంలో నెహ్రూ గారు సామ్యవాద తరహా ప్రభుత్వం కోసం అతను తీసుకున్నటువంటి నిర్ణయాలను అలా కంటిన్యూ చేస్తూ వచ్చారు. 1970 కల్లా సామ్యవాదాన్ని అనుసరించేటువంటి దేశాలన్నీ కూడా ఒక్కొక్కటిగా ఫాలో అవ్వడం స్టార్ట్ అయ్యాయి. నెహ్రూ గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు దేశానికి మొదట్లో అవి మంచి ఫలితాన్ని ఇచ్చిన తర్వాతి కాలంలో ప్రపంచ దేశాల్లో వస్తున్నటువంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని మనం కూడా మారాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి చోట భారతదేశంలో కాస్త అలాంటి నిర్ణయాలు లేకపోవడంతో 1990 వరకు బలవంతంగా సామ్యవాద తరహా భావజాలాన్నే కాస్త డెవలప్ చేయడం వల్ల 1991లో భారతదేశంలో ఒక భయంకరమైనటువంటి సిచ్యువేషన్ ఏర్పడ్డది. ఈ భయంకరమైనటువంటి సిచ్యువేషన్కి మనం ఎంచుకునేటువంటి 1948 మొదటి పారిశ్రామిక ఆర్థిక విధాన తీర్మానానికి ఖచ్చితంగా సంబంధం ఉంది. ప్రభుత్వ సంస్థలే ఉంటాయి. భారతదేశంలో ప్రైవేట్ సంస్థల ఏర్పాటు కోసం అంత అనుమతులు ఈజీగా ఉండవు. ప్రైవేట్ రంగాన్ని అణిచివేస్తూ, ప్రైవేట్ రంగాన్ని అడ్డుకుంటూ భారత్లో ప్రభుత్వ సంస్థలే ఉంటాయి. సామ్యవాద తరహా ప్రభుత్వం వైపే దేశం అడుగులు వేస్తోంది. మేజర్ రోల్ గవర్నమెంట్ డీల్ చేస్తే మైనర్ రోల్ని ప్రైవేట్ పెట్టుబడిదారులు డీల్ చేస్తారనేటువంటి ఒక సిచ్యువేషన్లో దేశ ఆర్థిక వ్యవస్థ స్టార్ట్ అయింది. 1970కి వచ్చే నాటికల్లా ముఖ్యంగా లాటిన్ అమెరికా దేశాలలో ఈ పతనం స్టార్ట్ అయింది. లాటిన్ అమెరికా దేశాలు సామ్యవాద తరహా వ్యవస్థను అనుసరిస్తూనే ప్రభుత్వ సంస్థలకి ఎక్కువగా ప్రియారిటీ ఇచ్చాయి. ఈ ప్రభుత్వ సంస్థలు ఏం చేసినాయి సార్ అంటే స్టార్టింగ్లో బాగానే పనిచేసిన కొంతకాలానికి ప్రభుత్వం ఆ సంస్థల్ని మెయింటైన్ చేయడంలో విఫలమైంది. సంస్థలు రోజు రోజుకి ఎక్స్పాండ్ అవుతున్నప్పుడు దాంట్లో డిస్ఎకానమీస్ అనేటివి పెరుగుతాయి, నష్టదాయకాలు అనేటివి పెరుగుతాయి. వాటిని గవర్నమెంట్ కంట్రోల్ చేసుకోవాలి, కంట్రోల్ చేయలేకపోయింది. ప్రభుత్వ రంగ సంస్థలలో పనిచేసేటువంటి కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులు కాబట్టి సమయపాలన మిస్ అవ్వడం, సో సంస్థ ప్రభుత్వానిదని భావించడం, టార్గెట్లు పెద్దగా పెట్టుకోలేకపోవడం, వారిని అజమాయిషి చేయడంలో
ఉన్న లోపాల వల్ల నష్టదాయకాలు పెరిగి ప్రభుత్వ సంస్థలు కాయలా పడడం స్టార్ట్ అయినాయి. ప్రభుత్వ సంస్థలు ఎప్పుడైతే కాయలా పడుతున్నాయో వాటికి వచ్చిన నష్టాలను తీర్చాల్సినటువంటి బాధ్యత కూడా గవర్నమెంట్ మీద ఉంటుంది. ప్రభుత్వాలు ఆ దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వహించడంలో ఫెయిల్ అవ్వడం వల్ల వాటికి వచ్చేటువంటి నష్టాలను భరిస్తూ పోతూ ఉండే కొద్దీ ప్రభుత్వాలన్నీ కూడా అప్పుల ఊబిలో చిక్కుకుపోయినాయి. ఒక చిన్న బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఎయిర్ ఇండియా లిమిటెడ్ భారతదేశంలో విమానయానంలో భారత ప్రభుత్వం పెట్టుబడులు చేస్తూ విమానయాన రంగంలో ప్రజలకు సేవ చేయడం కోసం గవర్నమెంట్ ఎయిర్ ఇండియా లిమిటెడ్ని స్టార్ట్ చేసింది. అంటే ప్రైవేట్ రంగంలో ఉన్నదని కొనుక్కున్నది, నేషనలైజేషన్ చేసింది. కానీ ఎయిర్ ఇండియా లిమిటెడ్ ఏమైంది? నష్టాల పాలవుతుంది. మనకు తెలిసినటువంటి బడ్జెట్లో ఏకంగా 15,000 కోట్ల రూపాయలు 15,000 crores ఎయిర్ ఇండియా నష్టాలను తీర్చడానికి బడ్జెట్లో కేటాయింపులు చేసింది. అంటే ఒక ప్రభుత్వ రంగ సంస్థ నష్టపోతే నష్టపోయినటువంటి సంస్థకు ఆ కాయల పడకుండా ఆ సంస్థను మళ్ళీ తిరిగి రీకన్స్ట్రక్షన్ చేయడం కోసం 15,000 కోట్ల రూపాయలను బడ్జెట్లో నుంచి తీసి ఆ సంస్థకు కేటాయించడం జరిగింది. ఒక్కసారి ఆలోచించండి, 15,000 కోట్ల రూపాయలను బడ్జెట్లో నుంచి సంస్థ నష్టాల్లో ఉన్నదానికి కేటాయిస్తుంటే మరి బడ్జెట్ నిధులన్నీ కూడా ఈ కాయలా పడుతున్న కేవలం ఒక ప్రభుత్వ రంగ సంస్థ గురించే మాట్లాడుతున్నా. సో కొన్ని వందల కొద్ది ప్రభుత్వ రంగ సంస్థలు ఇట్లనే నాశనం అవుతూ ఉంటే బడ్జెట్ నిధులన్నీ కూడా ఎటువైపోతాయి? నష్టాల పాలవుతున్నటువంటి సంస్థల్ని ఆదుకోవడానికే బడ్జెట్ని డైవర్ట్ చేయాల్సి వస్తుంది. అప్పుడు ఏమవుతుంది? ప్రభుత్వం చేతుల్లో మిగులు తగ్గిపోతుంది. ప్రభుత్వము పనుల ద్వారా రాబడినటువంటి రాబడిని ఎందుకోసం ఖర్చు పెట్టాలి? దేశ శ్రేయస్సు కోసం ఖర్చు పెట్టాలి. ప్రభుత్వ ఉద్యోగులకు జీతభత్యాలు ఇవ్వాలి. దేశ రక్షణ కోసం ఖర్చు పెట్టాలి. దేశ ఆర్థిక పురోగమనం కోసం ముందస్తుగా ఇప్పటి నుంచే మూలధన పెట్టుబడులు పెట్టుకుంటూ వెళ్ళాలి. అలాంటి బడ్జెట్ నిధులు కాస్త ప్రభుత్వ రంగ సంస్థలు దివాలా తీసినాయని వాటిని బాగు కోసం అని చెప్పేసి నిధులు ఖర్చు పెడతా ఉంటే ఇది ఆర్థిక వ్యవస్థకు ఎంతవరకు మంచి చేస్తుంది? లాటిన్ అమెరికా దేశాలలో ఇదే జరిగి ప్రభుత్వాలు విపరీతమైనటువంటి అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఎప్పుడైతే ప్రభుత్వ రంగ సంస్థలు దేశీయంగా సరిగా పనిచేయలేదో, ఆ సంస్థల ఉత్పత్తి తగ్గిపోయిందో, మందగించిందో, మరి అలాంటి వస్తువులను ఏం చేయాలి? ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. దేశంలో ప్రైవేట్ రంగం ఎదగనీయకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తూ దేశంలో వస్తుత్పత్తి తగ్గిపోతుంటే మరి దేశానికి కావాల్సిన వస్తువులు దేశీయంగా తయారు కానప్పుడు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంటే విదేశీ మారకపు నిల్వలపైన విపరీతమైన భారం పడుతూ ఉంది. దీనివల్ల విదేశీ రుణాలు పెంచి దేశీయ రుణాలు పెంచి దేశాన్ని అప్పుల ఊబిలో కూరుకుపోయేలా పరిస్థితులు వస్తున్నప్పుడు వెంటనే మేల్కోవాలి. 1970లో లాటిన్ అమెరికా దేశాలలో ఇలాంటి లోపాల వల్లనే ఆ దేశాలు మొత్తం అంతర్జాతీయ రుణాల ఊబిలో చిక్కుకొని అగ్రదేశాల ఆధిపత్యంలో నలిగిపోతున్నటువంటి వేళ ప్రపంచంలో చాలా దేశాలు మేల్కొన్నాయి. చాలా దేశాలు ప్రభుత్వ రంగ సంస్థలకు ప్రాధాన్యతను తగ్గించి అవి దేశానికి గుదిబండలా మారుతున్నాయి. ఆర్థిక వ్యవస్థను చక్కబెట్టుకోకపోతే లాటిన్ అమెరికా దేశాలకు పట్టిన గతే ప్రపంచంలో మిగతా దేశాలకు కూడా పడుతుందని భావించినటువంటి చాలా దేశాలు 1970sలోనే రిఫార్మ్స్ స్టార్ట్ చేశాయి. 1978లో చైనా చాలా తొందరగా మేల్కొన్నది. చైనా మనకన్నా బలంగా సామ్యవాదాన్ని నమ్ముకునేటువంటి దేశం. అలాంటి చైనాని 1978లో రిఫార్మ్స్ తీసుకొచ్చింది. ప్రైవేట్ పెట్టుబడిదారులకు అనుగుణంగా అక్కడ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని చేంజ్ చేశారు. భారత్ మాత్రం ఇవన్నీ ఒక కంట గమనిస్తూనే భారతదేశంలో మాత్రం సామ్యవాదం అనుకుంటూ ప్రభుత్వ రంగ సంస్థలకు ప్రియారిటీ పెంచారే తప్ప ప్రభుత్వ రంగ సంస్థలు నష్టపోతుంటే బడ్జెట్ నిధులని తీసుకొచ్చి వాటి మీద గుమ్మరించారే తప్ప ప్రభుత్వ రంగ సంస్థల వల్ల దేశం అప్పుల ఊబిలో కూరుకుపోతుంది. దేశాన్ని మళ్ళీ తిరిగి కోలుకోలేనంత స్థాయిలోకి తీసుకొచ్చే ఈ ప్రభుత్వ రంగ సంస్థలు దేశానికి మంచివి కాదని లాటిన్ అమెరికా దేశాలు రుజువు పరిచినా కూడా భారతదేశం మేల్కోలేదు. 1991 వరకు పివి నరసింహారావు గారు దేశ ప్రధానిగా ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్గా ఆర్థిక శాఖ మంత్రిగా తీసుకొచ్చి కూర్చోబెట్టే వరకు కూడా ఈ విధానంలో నుంచి భారత్లో మార్పులు రాలేదు. సో 1970sలోనే మనం కనుక మేల్కొని ఉంటే మనం ఇంకొక 22 దశాబ్దాలు అడ్వాన్స్గా ముందుకెళ్లే వాళ్ళం. నిజానికి ఆ నిర్ణయాలు తీసుకోవడంలో 1970sలో కానీ 80sలో కానీ గవర్నమెంట్స్ ఫెయిల్ అయినాయి. ఎప్పుడైతే మన్మోహన్ సింగ్ అడుగు పెట్టాడో భారత్ యొక్క ఆలోచనలు దేశ సరిహద్దులు దాటి వెళ్ళిపోయాయి. ఏం జరిగింది 1991 నాటికల్లా? రీసెంట్గా మనం శ్రీలంకలో చూసాం. శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం చూసాం. పాకిస్తాన్లో ఆర్థిక సంక్షోభం చూసాం. అలాంటి పరిస్థితులే 1991లో భారత్ చుట్టుముట్టాయి. పతనానికి అడుగు దూరంలో భారతదేశం నిలిచిపోయింది. ఏమైంది అప్పటి వరకు? ప్రభుత్వ రంగ సంస్థలని గుదిబండలా మారిపోతున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేట్ పరం చేయడానికి ప్రభుత్వాలకు ధైర్యం సరిపోవట్లేదు. ఎందుకంటే భారత్లో ఒక బలమైనటువంటి భావజాలం కలిగి ఉన్నది వ్యవస్థ అంతా కూడా. ప్రభుత్వ రంగ సంస్థల్ని అమ్ముతున్నారంటే ఆ ప్రభుత్వాన్ని నిలదీస్తారు. ఈ రోజే ప్రభుత్వ రంగ సంస్థల్ని అమ్ముతున్నామంటేనే మనం ఒప్పుకోవట్లేదు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ని అమ్ముతామంటే చాలు గవర్నమెంట్ తీసుకునేటువంటి ఆ నిర్ణయాన్ని ఎవరు కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. మారుతున్న కాలానికి అనుగుణంగా వ్యవస్థలో వస్తున్నటువంటి మార్పులకు తగ్గట్టుగా ఆర్థిక విధానాల్లో కూడా మార్పు రావాలి. 1947లో అప్పుడు తీసుకునే నిర్ణయాలు ఆ వ్యవస్థకు అక్కడ పనిచేస్తాయి. కానీ 2024లో ఇప్పుడు నిర్ణయాలు ఇప్పుడు ఆర్థిక వ్యవస్థలకు తగ్గట్టుగా ఉండాలి. ప్రభుత్వ రంగ సంస్థలు ప్రభుత్వానికి లాభాలు తెచ్చి పెడుతున్నంత వరకు ఇక్కడ సమస్య ఏం లేదు.
అవి నష్టాల పాలవుతూ బడ్జెట్ నిధులన్నీ కూడా ఈ నష్టాలతో నడుస్తున్నటువంటి సంస్థలకి కేటాయిస్తుంటే అసలు ప్రభుత్వం ఉన్నది ఎందుకోసం? ప్రజా సంక్షేమాన్ని పెంచడం కోసమా? నష్టాల పాలవుతున్నటువంటి సంస్థలకు బడ్జెట్ నిధులన్నీ తీసుకుపోయి గుమ్మరించడం కోసమా? ప్రభుత్వం యొక్క లక్ష్యము ప్రజా సంక్షేమమా, వ్యాపారం చేయడమా? సంస్థలను మెయింటైన్ చేస్తూ ప్రభుత్వం వ్యాపారం చేయాలా? సంక్షేమం పెంచడం కోసం ప్రభుత్వాలు ప్రజా పరిపాలన కోసం, అభివృద్ధి కోసం, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఖర్చు పెట్టాలా? సో ప్రభుత్వాలు 1970sలో చాలా దేశాలు కోలుకొని విషయాన్ని అర్థం చేసుకొని ప్రభుత్వం లక్ష్యం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? ప్రజా సంక్షేమాన్ని పెంచుకోవడం తప్ప వ్యాపారం కాదని ప్రభుత్వ రంగ సంస్థలకు ప్రాధాన్యత తగ్గిస్తూ క్రమంగా ఆ దేశంలో డిస్ఇన్వెస్ట్మెంట్ పేరుతో ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ప్రైవేట్కి అప్పచెప్తూ కాస్త మేల్కొన్నాయి. భారతదేశంలో 1980 తర్వాత ఆర్థిక పరిస్థితి మరింత అధ్వానంగా దిగజారింది. ఇంకా చెప్పాలంటే 1984లో ఇందిరాగాంధీ హత్య తర్వాత రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత రాజీవ్ గాంధీ గారే భారతదేశంలో ప్రైవేటీకరణ కోసం, సరళీకరణ కోసం, ప్రపంచీకరణ కోసం బీజాలు వేశారు. కానీ రాజీవ్ గాంధీ గారు ఆ విషయంలో పూర్తి క్లారిటీ వచ్చేలోపే ఆయన కూడా చంపబడ్డారు. 1991లో ఎలక్షన్ ప్రచారం కోసం పెరంబదూరుకు వెళ్ళినటువంటి ఇతన్ని ఎల్టీటీఈ ఉగ్రవాదులు అతన్ని హత్య చేశారు. సో దానికి మళ్ళీ వేరే స్టోరీ ఉంది అనుకుని మనం తర్వాత మాట్లాడుకుందాం. ఎల్టీటీఈ ఉగ్రవాదులకు రాజీవ్ గాంధీకి ఉన్నటువంటి మధ్య మనస్పర్ధలు ఏంటనేది ఇక్కడ మన పాయింట్ కాదు మాట్లాడుకోవాల్సింది. సో రాజీవ్ గాంధీ గారు ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటీకరించడంలో ఆయన ఒక స్టెప్ తీసుకున్నా కూడా ఆలోపే ఆయన మరణం దేశానికి ఒక బ్యాడ్ న్యూస్గా మారింది. సో దేశంలో ఆర్థిక అనిశ్చితి అంటే దేశంలో ఆర్థిక పరిస్థితులు అంతా బాగోలేవు. బడ్జెట్ నిధులన్నీ కాయలా పడుతున్న ప్రభుత్వ రంగ సంస్థల్ని కాపాడుకోవడానికి సరిపోతున్నాయి, కానీ పరిపాలన కోసం నిధులు లేవు. పరిపాలన కోసం అంటే ప్రభుత్వం ఉద్యోగులకు జీతభత్యాలు ఇవ్వాలా, సంక్షేమం కోసం నిధులు ఖర్చు పెట్టాలి, దేశ రక్షణ కోసం నిధులు ఖర్చు పెట్టాలి, అలాగనే చేసిన అప్పులకు వడ్డీలు కట్టుకోవాలి, చేసిన అప్పులు తీర్పుకోవాలి. అలాగే విదేశీ మారకం నిల్వలు కూడా భారతదేశంలో బాగా తగ్గిపోతున్నాయి. విదేశీ మారకం నిల్వలు సుమారుగా ఒక వారం రోజులకు మాత్రమే, కేవలం వారం రోజులకు సరిపడేంత విదేశీ మారకం నిల్వలే 1991లో ఉన్నాయి. ఎప్పుడైనా సరే ఒక దేశానికి ఫారిన్ కరెన్సీ కనీసం ఒక 15 డేస్కు సరిపడేంత ఫారిన్ కరెన్సీ రిజర్వ్స్లో ఉండాలి ఇప్పుడు కూడా. ఎందుకోసం ఫారిన్ కరెన్సీ ఉండాలంటే భారత్లో పెట్రోలియం తయారు కాదు, భారత్లో ఎరువులు సమృద్ధిగా దొరకవు, భారత్లో ఆటోమొబైల్స్ అంత పెద్దగా అందుబాటులో ఉండవు, ఎలక్ట్రానిక్స్ కానీ, మెషిన్ టూల్స్ కానీ, ఓకేనండి, ఇట్లాంటి కెమికల్స్ కానీ ఇవన్నీ కూడా మనం దేశీయంగా తయారు చేసుకోలేదు. ఇంకా సెల్ఫ్ సఫిషియన్సీ రాలేదు భారతదేశంలో. వాటన్నిటిని మనం ఇంపోర్ట్ చేసుకుంటూ ఉండాలి. ఇంపోర్ట్ చేసుకోవాలంటే కనీసం ఒక 15 డేస్కి సరిపడంత ఫారెక్స్ రిజర్వ్స్ మనకు అవసరము. అలాంటిది 15 డేస్కి కావాల్సిన ఫారెక్స్ రిజర్వ్స్ కాస్త కేవలం ఒక 1 వీక్ సరిపడేంత ఫారెక్స్ రిజర్వ్సే ఉన్నాయి. మనం గనక విదేశీ మారకపు నిల్వలు గనక సమకూర్చుకోకపోతే ఈరోజు మనం శ్రీలంకలో చూసిన పరిస్థితే, ఈరోజు మనం పాకిస్తాన్లో చూసిన పరిస్థితే 1991లో భారత్లో కనిపించేది. అప్పటి వరకు పెట్రోలియం నిల్వలు మనకు ఇరాక్ దేశం నుంచి వచ్చేటువంటిది. కానీ గల్ఫ్ సంక్షోభం వల్ల ఇరాక్ దేశానికి, కువైట్ దేశానికి మధ్య యుద్ధం జరుగుతోంది. 36 దేశాలు కువైట్కి సపోర్ట్ చేస్తూ, అమెరికా కువైట్ని సపోర్ట్ చేస్తూ ఇరాక్ పైన యుద్ధానికి దిగింది. దానికి గల కారణం ఏంటంటే అమెరికా వాడికి గల్ఫ్ దేశాలపైన పట్టు కోసం ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అందుకోసం అక్కడ ఉగ్రవాద కార్యకలాపాలను దగ్గరుండి పెంచి పోషించేదే అమెరికా వాడు. కువైట్కి మద్దతు ఇస్తూ ఇరాక్ పైన పూర్తి పెత్తనం సాధించాలనుకున్నాడు అమెరికా వాడు. ఆ సమయంలో ఏమైంది సార్ అంటే కువైట్లో జరుగుతున్నటువంటి ఉగ్రవాద కార్యకలాపాల యొక్క చర్యలన్నీ కూడా అవి నేరుగా ఇరాక్ పైన ప్రభావం చూపేది. ఇరాక్లో ఉన్నటువంటి అప్పటి ప్రభుత్వాలు కువైట్ని ప్రశ్నించాయి, కువైట్లో ఉన్నటువంటి ఉగ్రవాద కార్యకలాపాలను ప్రశ్నించాయి. మీ యొక్క దాడులు ఆపకపోతే యుద్ధానికి దిగాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి ఇరాక్ నేరుగానే వార్నింగ్ ఇచ్చినా కూడా అమెరికా యొక్క చర్యలు కువైట్ స్థావరంగా చేసుకుని ఈ ఇరాక్ పైన యుద్ధాలకు దిగుతూ ఉంటే చిరెత్తిపోయినటువంటి ఇరాక్ నేరుగా కువైట్పై యుద్ధం చేసి కువైట్ని చిన్నభిన్నం చేసేసి కువైట్ని ఆక్యుపై చేసుకున్నది ఇరాక్. దీంతో కోపం వచ్చి రగిలిపోయినటువంటి అమెరికా వాడు కువైట్కు సపోర్ట్ చేస్తూ ఇంకొక 36 దేశాలను కూడగట్టుకొని ఏకంగా ఇరాక్పై యుద్ధానికి వెళ్ళాడు. ఈ ఇరాక్పై 36 దేశాలు ఒక్కసారిగా మూకుమ్మడిగా దాడి చేస్తే ఇరాక్ పరిస్థితి అంతా కూడా దారుణంగా తయారైంది. దీన్ని గల్ఫ్ సంక్షోభం అంటాం. ఈ సంక్షోభంలో భారత్ సంబంధం ఏంటి సార్ అంటే అప్పటి వరకు ఇరాక్ నుంచి భారతదేశానికి రావాల్సినటువంటి ఈ ముడి చమురు కాస్త ఆ దేశాలు యుద్ధంలో ఉండడం వల్ల గల్ఫ్ కంట్రీస్ నుంచి భారత్ రావాల్సినటువంటి పెట్రోల్ రాకుండా ఆగిపోయింది. గల్ఫ్ దేశాల నుంచి భారతదేశానికి వచ్చేటువంటి పెట్రోల్ నిల్వలు చాలా చీప్ ప్రైస్ దగ్గర వస్తాయి. మనం వాటిని బేర్ చేయగలుగుతాం, కొనుక్కోగలుగుతాం. కానీ గల్ఫ్ దేశాల నుంచి పెట్రోల్ రావడం ఆగిపోయింది కాబట్టి మనం రష్యా వైపు చూడాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. రష్యా గల్ఫ్ దేశాలు ఇచ్చేంత చీప్ ప్రైస్తో మనకు పెట్రోలియం సప్లై చేయలేదు. దీనివల్ల పెట్రోల్పై భారం పెరిగింది, ఎరువులు రావట్లేదు, ఆటోమొబైల్స్ లేవు, ఎక్కడికక్కడ విదేశీ మారకం నిల్వలు అడగండిపోతున్నాయి. అప్పు చేద్దామంటే అప్పటికే గతంలో ఉన్నటువంటి విపి సింగ్ ప్రభుత్వం హెలికాప్టర్లలో బంగారాన్ని తీసుకెళ్ళి
తాకట్టు పెట్టి స్విట్జర్లాండ్లోను అలాగే యునైటెడ్ కింగ్డమ్లోను అక్కడ తాకట్టు పెట్టి మనం అప్పు తెచ్చుకున్నాం. ఇంకా తాకట్టు పెట్టడానికి మన దగ్గర మన తలకాయలు తప్ప ఇంకేం మిగలలేదు. పతనానికి అడుగు దూరంలో నిలిచిపోయినటువంటి భారత్కి 2 షాక్లు. ఒకటేమో ప్రభుత్వం అప్పుల ఊబిలో చిక్కుకుపోయి కనీసం వడ్డీలు కూడా కట్టలేని పరిస్థితుల్లో సంక్షోభంలో కూరుకుపోయినటువంటి భారత్కి ఒక సమస్య ఎదురైతే, రాజీవ్ గాంధీ హత్య తర్వాత రాజకీయ సంక్షోభం ఏర్పడ్డది. అసలే జ్వరం వచ్చి మూలుగుతున్న నక్క పైన అది అలసిపోయి ఒక తాటి చెట్టు కింద కూర్చుంటే అప్పుడే ఒక పెద్ద తాటికాయ వచ్చి నక్క మీద పడితే ఆ నక్క బాధ ఎంత దరిద్రంగా ఉంటుందో దేశ ఆర్థిక పరిస్థితి కూడా అంతే దారుణంగా ఉన్నటువంటి వేళ అప్పుడు 1991లో ఈ కాంగ్రెస్ అధిష్టానం పివి నరసింహారావు వైపు చూసింది. పివి నరసింహారావు గారు వైపు చూస్తూ ఈ సంక్షోభ పరిస్థితుల నుంచి రాజకీయ చాణక్యుడైనటువంటి ఈ పివి నరసింహారావు గారే దేశ పరిస్థితుల్ని చక్కబెట్టగలడు అని భావించినటువంటి సకల భాషా కోవిదులైన పివి నరసింహారావు గారికి ప్రధానమంత్రి పదవిని అప్పగించింది కాంగ్రెస్ అధిష్టానం. పివి నరసింహారావు గారికి ఫుల్ ఫ్రీడమ్ ఇవ్వడం కూడా జరిగింది. ఈ సమయంలో రాజకీయ అనిశ్చితికి పివి నరసింహారావు గారు ఒక్కరి పరిష్కార మార్గంగా కనిపించారు. రాజకీయ సంక్షోభానికి ఆయన చెక్ పెట్టగలరనిపించింది కాంగ్రెస్ అధిష్టానానికి. దాని తగ్గట్టుగానే పివి నరసింహారావు గారు తన చతురత ప్రదర్శిస్తూ ప్రభుత్వాన్ని అలా నిలబెట్టుకునేటువంటి ప్రయత్నంలో ఎన్నోసార్లు అవిశ్వాస తీర్మానాన్ని ఆయన ఫేస్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే కాంగ్రెస్లో ఎంతో కురువృద్ధులు ఉన్నా వాళ్ళందరినీ కాదని పివి నరసింహారావు గారికి ఆ బాధ్యతలు అప్పగిస్తుంటే మిగతా వారికి అది మిగుడు పడలేదు. సో అయినప్పటికీ వాటన్నిటిని అధిగమించి 1996 వరకు పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా కొనసాగారు. ఆ సమయంలోనే పివి నరసింహారావు గారు మన్మోహన్ సింగ్ గారికి ఆర్థిక మంత్రిత్వ శాఖ బాధ్యతలు అప్పగించారు. 1991లో ఎలాంటి రాజకీయ అనుభవం లేనటువంటి ఈ మన్మోహన్ సింగ్ గారికి 1991 రాజ్యసభలో ఆయనకు స్థానం కల్పించి ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలకు అప్పగించారు. అప్పటి వరకు మన మన్మోహన్ సింగ్ గారు ఆయన యొక్క ప్రస్థానం చూస్తే ప్రధానమంత్రికి ముఖ్య సలహాదారుగా పనిచేశారు. ఆర్థిక శాఖలో కార్యదర్శిగా చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్గా పనిచేశారు. వాణిజ్య శాఖలో కూడా ముఖ్య ఆర్థిక సలహాదారుగా పనిచేశారు. ఆర్బీఐ గవర్నర్గా పనిచేశారు. ప్రణాళికా సంఘానికి ఉపాధ్యక్షులుగా పనిచేశారు. సో ఇన్ని విభాగాల్లో పనిచేసినటువంటి ఇతను ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటికి యూజీసీ చైర్మన్గా ఉన్నారు. యూజీసీ చైర్మన్గా అతను విధులు నిర్వహిస్తున్నటువంటి వేళ అతనికి ఫోన్ కాల్ వచ్చింది, మీకు ఆర్థిక శాఖ మంత్రిగా పదవిని కట్టబెట్టబోతున్నారు. ఈ న్యూస్ విన్నటువంటి అతనికి నేరుగా ఆర్థిక శాఖను అప్పగించినటువంటి పివి నరసింహారావు గారు మన్మోహన్ సింగ్ గారు ఏమాత్రం వెనక్కి ఆలోచించకుండా అతనికి ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ని మొత్తాన్ని క్రోడీకరించి భారతదేశ ఆర్థిక వ్యవస్థ యొక్క దశను దిశను గమనాన్ని మొత్తం మార్చే ఒక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలకు నాంది పలికారు. ఏంటి ఆ నాంది సార్ అంటే, భారతదేశంలో 1991 వరకు 1991 వరకు ప్రభుత్వాలు అనుసరించినటువంటి ఆర్థిక విధానాల్లో ఒక కొత్త పుంతలు తొక్కే విధంగా నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వం యొక్క ఆర్థిక విధానాలే మన జీవనం. ప్రభుత్వం తీసుకునేటువంటి ఆర్థిక విధానపరమైన నిర్ణయాలే మన లైఫ్ స్టైల్. ఫర్ ఎగ్జాంపుల్, గవర్నమెంట్ ఒక వ్యవసాయ విధానాన్ని ప్రకటించింది అనుకోండి. వ్యవసాయ విధానంలో ప్రభుత్వం యొక్క సపోర్ట్ ఎలా ఉండబోతుందో గవర్నమెంట్ చెప్తూ ఉంది. సో రైతులకు ఎంతవరకు కొలెటరల్ లోన్స్ ఇస్తారు. కొలెటరల్ లోన్స్ అంటే ఏంటంటే అర్థం, ఎలాంటి తనఖా పెట్టకుండానే ప్రభుత్వం యొక్క హామీతో ప్రభుత్వం యొక్క పూచికత్తుతో ప్రభుత్వం వ్యవసాయ రంగానికి ఇచ్చే రుణాలను తనఖా రుణాలు అని పిలుస్తారు. మన ఏమంటే కొలెటరల్ లోన్స్ అని పిలుస్తారు. ప్రజలు ఏం తాకట్టు పెట్టాల్సిన అవసరం లేదు, ప్రభుత్వం యొక్క పూచికత్తుతో లోన్లు ఇస్తారు. ఎంత తక్కువ వడ్డీకి లోన్లు ఇస్తే రైతులకు అంత హ్యాపీ. సో రైతులకు ప్రభుత్వము బ్యాంకుల ద్వారా తక్కువ వడ్డీకే ఖచ్చితంగా లోన్లు అందిస్తూ, ఎరువులు, పురుగు మందులు మరియు సాంకేతిక పరిజ్ఞానాన్ని సబ్సిడీతో ప్రజలకు అందిస్తూ, అలాగే వ్యవసాయ రంగంలో కొత్త కొత్త పరిశోధనలు ప్రవేశపెడుతూ, అలాగే ఏ పంటలు వేయాలి, కనీస మద్దతు ధర ద్వారా రైతులను అలా ప్రోత్సహిస్తూ, వ్యవసాయ రంగంలో ప్రభుత్వం యొక్క పాత్రకు వ్యవసాయ విధానం కీ రోల్ పోషిస్తుంది. అలాంటి వ్యవసాయ విధానం బాగుందే రైతులు బాగుంటారు, దేశం బాగుంటుంది. ఆర్థిక విధానంలో వ్యవసాయ విధానంతో పాటు పారిశ్రామిక విధానం కూడా కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఎవరు పరిశ్రమలు స్థాపించాలి, ఏ పరిశ్రమలు ప్రైవేట్ రంగానికి అవకాశం కల్పించబడ్డాయి, ఏ రంగాలలో ప్రైవేట్ వారికి అవకాశం లేదు, మరి ప్రైవేట్ పరిశ్రమలు స్థాపించే విషయంలో వారికి లైసెన్స్ని అనుసరించడం అవసరమా కాదా, విదేశీ పెట్టుబడులు భారత్లోకి రావాలా వద్దా, ఇవన్నీ కూడా పారిశ్రామిక విధానం చూసుకుంటుంది. అలాగే ద్రవ్య విధానం, మనం ఎంత డినామినేషన్ కలిగినటువంటి కరెన్సీ నోట్లు ఉపయోగించాలి, అలాగే కరెన్సీ ప్రింటింగ్ ఎంత ఉండాలి, సప్లై ఎంత ఉండాలి, వడ్డీ రేట్లు ఎంత ఉండాలో ద్రవ్య విధానం నిర్ణయిస్తుంది. సో అలాగే జనాభా విధానం, ఒక విద్యా విధానం, ఒక ఆరోగ్య విధానం, ఒక విదేశీ వ్యాపార విధానం, ఈ ప్రభుత్వ విధానాలు అంటారు. ఈ విధానాలను సరిగ్గా పనిచేస్తే దేశ ఆర్థిక వ్యవస్థ బాగుంటుంది, ప్రజల లైఫ్ స్టైల్ బాగుంటుంది. ఈ విధానాలే 1991 వరకు భారతదేశానికి పెద్దగా
పని చేయలేదు. 1991 వరకు ప్రభుత్వం అనుసరించినటువంటి ఆర్థిక విధానాలన్నీ కూడా ప్రభుత్వానికి అవి చెడ్డ పేరు తెచ్చిపెట్టాయి తప్ప, దేశాన్ని కాస్త ఇబ్బందుల్లోకి తీసుకెళ్లే తప్ప, భారతదేశాన్ని ఒక పటిష్టమైనటువంటి ఆర్థిక వ్యవస్థగా నిలపడంలో ప్రభుత్వం తీసుకునేటువంటి విధానపరమైన ఆర్థిక నిర్ణయాలన్నీ కూడా ఫెయిల్ అయినాయని చెప్పొచ్చు. అలాంటి ఆర్థిక విధానాలన్నింటిలో సమూలమైన మార్పులు చేస్తూ ఒక ఆరోగ్య విధానం కానీ, విద్యా విధానం కానీ, జనాభా విధానం కానీ, వ్యవసాయ విధానం కానీ, పారిశ్రామిక విధానం కానీ, అలాగే కోశ విధానం, పన్నుల వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చే కోశ విధానం కానీ, వర్తక విధానంలో కానీ సమూలమైన మార్పులు తీసుకొస్తూ నూతన ఆర్థిక సంస్కరణల పేరుతో భారతదేశం యొక్క ఆలోచనలు దేశ సరిహద్దులు దాటి కథం తొక్కే విధంగా ముందు చూపుతో మన మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక శాఖ మంత్రిగా తీసుకునేటువంటి ఆ నిర్ణయాలు ఈరోజు మనం ఒక స్టాండర్డ్ ఆఫ్ లివింగ్లో జీవించడానికి కీ రోల్ పోషించాయి. అప్పటి వరకు ఉన్నటువంటి కఠినమైనటువంటి ప్రభుత్వ చట్టాలన్నింటినీ సరళతరం చేశారు. భారత్లో ప్రైవేటు పరిశ్రమలు ఎదగనీయకుండా అడుగడుగున లైసెన్సింగ్ విధానాన్ని ఇంప్లిమెంట్ చేసే వ్యవస్థలో లైసెన్సింగ్ విధానాన్ని రద్దు చేశారు. ఎవరైనా పరిశ్రమలు స్థాపించుకోవచ్చు, ప్రభుత్వం వారికి ఎంకరేజ్మెంట్ కల్పిస్తుంది. కొన్ని పరిశ్రమలు వ్యూహాత్మక సంస్థలు మినహా కొద్ది సంస్థలు మాత్రమే లైసెన్సింగ్ పరిధిలో పెట్టి చాలా వరకు వాటన్నిటిని డీలైసెన్స్ చేసి ప్రైవేట్ రంగానికి కావాల్సిన పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు. అలాగే ప్రైవేటైజేషన్, ప్రభుత్వ రంగంలోని సంస్థలు ఉండాలి, ప్రైవేట్ రంగంకి ఏమాత్రం అవకాశం లేదు, కీలకమైన పెద్ద పెద్ద సంస్థల్లో ప్రభుత్వం తప్ప ప్రైవేట్ వాళ్ళు ఎవరు పెట్టుబడులు పెట్టడానికి అవకాశమే లేదు అని తేల్చి చెప్పినటువంటి గత ప్రభుత్వానికి మన్మోహన్ సింగ్ గారు కొత్త నిర్వచనం ఇస్తూ కొద్ది పరిశ్రమలు మాత్రమే ప్రభుత్వ రంగంలో ఉంటాయి, లాభాలతో నడిచే సంస్థలు మాత్రమే ప్రభుత్వ రంగంలో కొనసాగుతాయి, నష్టాల పాలయ్యే సంస్థలన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేయడము, ఎగ్జిట్ పాలసీలో భాగంగా మూసివేయడము జరుగుతుందని చెప్పి భారతదేశంలో ప్రభుత్వ రంగ సంస్థలకి ఒక ఉపశమనం కల్పిస్తూ బడ్జెట్ నిధులన్నీ కూడా కాయలాపడ్డ సంస్థల వైపు వెచ్చించే పోతూ ఉంటే దేశ పరిపాలనకు కావలసిన నిధులు తగ్గిపోతాయి. కాబట్టి దేశ పరిపాలన వ్యవస్థను చక్కబెట్టుకోవడానికి ప్రభుత్వం దగ్గర నిధులు చాలా కీలకం. అలాంటి ప్రభుత్వానికి గుదిబండగా మారే సంస్థలను, కాయలాబడ్డ సంస్థలని ఒక్కొక్కటిగా ప్రైవేట్ పరం చేస్తూ డిస్ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ప్రభుత్వం యొక్క భారాన్ని తగ్గించుకుంటూ ప్రైవేట్ పెట్టుబడులకు ప్రోత్సాహం కల్పించడం జరిగింది. అలాగే భారతదేశంలో ఉపాధి కల్పనని కీలకంగా గుర్తించినటువంటి ఆర్థికవేత్త అయినటువంటి మన్మోహన్ సింగ్ గారు ప్రైవేటు పెట్టుబడులకు అవకాశం కల్పించాలనుకున్నారు. దేశంలో మరి పెద్ద మొత్తంలో వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టే శక్తి సామర్థ్యాలు ఎక్కువ మంది దగ్గర లేవు, కొద్ది మంది చేతుల్లో మాత్రమే. ఈ అంబానీ, అలాగే టాటా కంపెనీ అధినేత, కుమార మంగళం ఇలాంటి కొద్ది పెట్టుబడిదారులు మాత్రమే ఉన్నారు. మరి దేశంలో ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలంటే దేశీయంగా పెట్టుబడి చేసే వర్గాలు తక్కువగా ఉన్నాయి. కాబట్టి అంతర్జాతీయంగా పెట్టుబడిదారులను భారత్లోకి ఆహ్వానించాలనుకున్నారు. భారత ఆర్థిక వ్యవస్థ ద్వారాలను ప్రపంచ దేశాలకు తెరిచి ఉంచి అందరికీ వెల్కమ్ చెప్పడం జరిగింది 1991లో. అప్పటి వరకు విదేశీ సంస్థలు భారత్లో పెట్టుబడి చేయాలంటే తమ గరిష్ట వాటా 49% కన్నా ఎక్కువ వాటాతో పెట్టుబడి చేయడానికి అవకాశం ఉండేది కాదు. ఏదైనా ఒక సంస్థ భారత్లో వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే అది కేవలం 49% వాటాతో మాత్రమే పెట్టుబడి చేయడానికి అవకాశం ఉండేది. రిమైనింగ్ 51% వాటా ఖచ్చితంగా ఇండియన్ కంపెనీ ఉండాలి. మరి భారతీయ యాజమాన్యంలో పనిచేయడానికి విదేశీ సంస్థలు ఇష్టం లేక భారత్లో పెట్టుబడి చేయడానికే ముందుకు వచ్చేటువంటివి కావు. కఠినమైనటువంటి కార్మిక చట్టాలు, కఠినమైనటువంటి లైసెన్సింగ్ విధానము, అలాగే కోటాలు, పర్మిట్లు ఇవన్నీ ప్రైవేట్ రంగాన్ని ఎక్కడికక్కడ కట్టిపడేశాయి. ఎప్పుడైతే లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ విధానానికి భారత్ తెరలేపిందో ఒక్కసారిగా లైసెన్సులు పోయినాయి, పర్మిట్లు పోయినాయి, కోటాలు పోయి లిబరలైజేషన్ వచ్చింది, ప్రైవేటైజేషన్ వచ్చింది, గ్లోబలైజేషన్ వచ్చింది, ప్రైవేట్ పరిశ్రమలకు కావాల్సిన స్వేచ్ఛ వచ్చింది. దీంతో విదేశీ సంస్థలు FDI పేరుతో క్రమంగా భారత్లో పెట్టుబడి చేయడానికి అవి ముందుకు వచ్చాయి. దీనివల్ల ఈరోజు అంతర్జాతీయంగా క్వాలిటీతో కూడినటువంటి వస్తువులు ఈరోజు మనం చూస్తున్నాం. మన్మోహన్ సింగ్ గారు 1991లో గనక LPQ విధానంలో నుంచి LPG విధానంలోకి మారడం వల్లనే ఆర్థిక వ్యవస్థలో ఒక బిగ్ చేంజెస్ని మనం చూస్తాం. ఒకసారి మీరు బాగా ఆలోచించండి. 80స్లో పుట్టిన వాళ్ళకి, 90స్లో పుట్టిన వాళ్ళకి ఈ చేంజెస్ స్పష్టంగా తెలిసి ఉంటుంది. ఏంటి ఆ చేంజెస్ అంటే, ఇంట్లో ఒక గ్యాస్ సిలిండర్ కనెక్షన్ కలిగి ఉండడమే ఒక పెద్ద హోదా ఉన్నటువంటి రోజులు అవి. ఒక గ్యాస్ సిలిండర్కి ఆర్డర్ పెట్టుకుంటే ఇప్పుడు నువ్వు ఆర్డర్ పెడితే 6 నెలలకు వచ్చేటువంటి పరిస్థితి. అలాగే జస్ట్ హీరో హోండా CD100 ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇలాంటి బైకులు మనం కొనాలి అనుకుంటే వాటి డెలివరీకి 2 to 3 years టైం పట్టేటువంటిది. ఇప్పుడు నువ్వు ఆర్డర్ ఇస్తే 3 years తర్వాత మనకు బైక్ డెలివరీ అయ్యేదట. మరి అలాంటి పరిస్థితులు ఆ రోజు ఉన్నాయి. మరి అలాగే భారతదేశంలో ఇంకా టెక్నాలజీ గురించి ప్రత్యేకంగా మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. అట్లాంటిది ఎంతసేపు ఉన్న ల్యాండ్లైన్ ఫోన్లు, బ్లాక్ అండ్ వైట్ టీవీలు, ఇంకా కలర్ టీవీలు కూడా లేవు, డిస్కనెక్షన్ కూడా ఏం లేదు, దూరదర్శన్ ఛానల్ ఒకటే ఉండేటువంటిది.
ఏదో ఆదివారం సినిమా వస్తే చూసేవాళ్ళు, శుక్రవారం పాటలు వస్తే వినేటువంటి వాళ్ళు, రేడియో ద్వారానే ప్రధానంగా మీడియా చేసుకొని న్యూస్ను వినేటువంటి ఈ భారతదేశ సామాజిక వర్గాలకి 1990స్లో ఉన్న వాళ్ళకందరికీ ఈ విషయాలు బాగా తెలుసు. అలాంటి రోజుల నుంచి భారత్లో 2000 సంవత్సరం నుంచి ఈ ఆర్థిక సంస్కరణలు మన్మోహన్ సింగ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు 2000 సంవత్సరం నుంచి వ్యవస్థపై బాగా ప్రభావం చూపాయి. 1991లో భారత్లో ఆర్థిక సంస్కరణలకు తెరలేపిన దాని యొక్క రిజల్ట్స్ 2000 సంవత్సరం తర్వాత కనిపించాయి. అటల్ బిహారీ వాజ్పేయి గారు భారతదేశాన్ని ఇంకాస్త ముందుకు నడిపించడంలో సక్సెస్ అయ్యారు. మీరు ఒక్కసారి ఆలోచించండి, 2000 సంవత్సరంలో ఎవరికైనా సరే ఐడియా ఉంటే నెలకు జస్ట్ ఒక 2000 రూపాయల శాలరీతో పనిచేస్తే చాలా గొప్ప. ఆ రోజు ఒకరోజు కూలిపోతే ఎవరికైనా సరే 20 రూపాయలు 30 రూపాయలు వస్తేనే చాలా అనుకునేటువంటి పరిస్థితి. నెలకు 2000 రూపాయల శాలరీయే చాలా పెద్ద శాలరీ కనిపించినటువంటి 2000 సంవత్సరంలో మన పరిస్థితి అది. ఇంటికి సైకిల్ ఉంటేనే అదొక సోషల్ స్టేటస్, ఇంకా బైకులు కార్లు తర్వాత విషయం. అలాంటి రోజులో ఎంతమంది దగ్గర ఫోన్ ఉంది? 2000 సంవత్సరంలో నేనైతే మొబైల్ చూడలేదు. 2000 సంవత్సరంలో నేను మొబైల్ కూడా చూడలేదు. కనీసం సైకిల్ కలిగి ఉండడమే ఒక పెద్ద స్టేటస్. బ్లాక్ అండ్ వైట్ టీవీ ఉంటే కూడా ఒక సోషల్ స్టేటస్ అది. ఇంకా ఇంట్లో టెలిఫోన్ తప్ప మొబైల్ ఫోన్ లేని పరిస్థితి. మరి భారతదేశం ఎంత వేగంగా చేంజ్ అయింది. 2024లో ఉన్నాము. జస్ట్ ఓన్లీ 24 ఇయర్స్లో మనం ఎన్ని చేంజెస్ చూసాము. సైకిళ్ళు పోయినాయి, బైకులు పోయినాయి, ఈరోజు కార్లు చూస్తున్నాం. పేదవాళ్ళు కూడా, మధ్యతరగతి కుటుంబాలు కూడా కార్లు కొనే పరిస్థితికి వచ్చింది. ఒకప్పుడు సంపన్నుల ఇంట్లో మాత్రమే టెలిఫోన్ ఫోన్లు ఉండేవి, ల్యాండ్లైన్. ఇక మొబైల్స్ లేవు. ఈరోజు ప్రతి ఒక్కరి దగ్గర 2 లేసి 3 ఫోన్లు చూస్తూ ఉన్నాం. అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, అలాగే దాంతోపాటు డిజిటల్ టెక్నాలజీ విపరీతంగా పుంతలు తొక్కుతూ ఉంది ఈరోజు. దీనికి అన్నిటికీ కారణం ఏంటి సార్ అంటే 1991లో భారత్లో తీసుకొచ్చినటువంటి ఆ ఆర్థిక సంస్కరణలే దీనికి గల ప్రధాన కారణం. సో మన్మోహన్ సింగ్ గారు ఎంతో ముందు చూపుతో 1991లో ఆయన ఒక ఆర్థికవేత్తగా అతను తీసుకునేటువంటి ఒక నిర్ణయాలు భారతదేశాన్ని అతి తొందర కాలంలోనే, గట్టిగా చెప్పాలనుకుంటే 100 సంవత్సరాల్లో సాధించాల్సిన ప్రగతిని ఈరోజు భారతదేశము కేవలం 20 సంవత్సరాలలోనే అందుకోగలిగింది అంటే దాని వెనకాల మన్మోహన్ సింగ్ గారు తీసుకునేటువంటి నిర్ణయాలు, విధానపరమైన నిర్ణయాలు ఖచ్చితంగా ఉన్నాయి. దానికి ఈరోజు ఉన్నటువంటి గవర్నమెంట్స్ కూడా, ఇప్పుడున్నటువంటి బీజేపీ గవర్నమెంట్ కూడా, నరేంద్ర మోడీ గారు ఈ డిజిటల్ టెక్నాలజీని పుంతలు తొక్కేలా చేశారు. కనీసం క్యాష్ ట్రాన్సాక్షన్స్ పోయి ఈరోజు డిజిటల్ ట్రాన్సాక్షన్స్ వచ్చాయి. గవర్నమెంట్ సర్వీసెస్ని కూడా డిజిటలైజేషన్ చేయబడ్డాయి. సో ఇక్కడెక్కడ మీడియేటర్ వ్యవస్థ లేదు. మధ్యదళాల వ్యవస్థను క్రమంగా నామరూపాలు లేకుండా చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం ఈరోజు ఇంతగా భారతదేశానికి అభివృద్ధిని తీసుకొచ్చాయంటే 1991లో మన్మోహన్ సింగ్ గారు తీసుకున్నటువంటి ఆ డేర్నెస్సే దీనికి ప్రధాన కారణం. సో ఇంకా రోజు రోజుకు భారత్ చాలా వేగంగా దూసుకుపోతుంది. ప్రపంచంలో భారత్ ఒక గొప్ప శక్తిగా ఎదగడానికి మన్మోహన్ సింగ్, పివి నరసింహారావు ప్రభుత్వాలు ఎంతైతే కృషి చేశాయో ఆ తర్వాత వచ్చినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వం కూడా అంతే కృషి చేసింది. మళ్ళీ 2004 నుంచి 2014 వరకు 10 సంవత్సరాల పాటు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి మన మన్మోహన్ సింగ్ గారు భారతదేశంలో యావరేజ్గా 7.7 గ్రోత్ రేటుతో, మంచి గ్రోత్ రేటుతో, మీరు బాగా చూడండి 2002, 2003, 2003, 2004, 2004, 2005 గ్రోత్ రేట్లు చూడండి, మంచి గ్రోత్ రేట్లు అండి. భారతదేశంలో యావరేజ్గా 7.7 గ్రోత్ రేట్స్. మన మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అతని పదవీ కాలంలో 7.7% వృద్ధి రేటుతో భారతదేశాన్ని ముందుకు నడిపించడం జరిగింది. మన ఆదాయం అంతా పెరుగుతూ వచ్చింది. సో ఈరోజు 2000 జీతం కాదు, ఒక్క రోజులోనే 2000 సంపాదించుకుంటున్నారు. అలాంటి పరిస్థితుల్లోకి భారత్ వచ్చింది. సో ఇప్పుడు మన్మోహన్ సింగ్ గారి మీద తెలంగాణలో గ్రూప్ 1లో కానీ గ్రూప్ 2, గ్రూప్ 3 లాంటి ఎగ్జామ్స్లో ప్రశ్నలు పడవచ్చు. ఎంతవరకు ఈ క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది, దాని గురించి ఒకసారి మాట్లాడుకుందాం. మన్మోహన్ సింగ్ గారు చేపట్టినటువంటి పదవుల మీద ప్రశ్న పడవచ్చు. ఒకసారి దాన్ని కూడా ఆలోచిద్దాం. మన్మోహన్ సింగ్ గారు అతను పుట్టింది పాకిస్తాన్లోని పంజాబ్ రాష్ట్రంలో పుట్టారు 1932లో. అది కూడా సెప్టెంబర్ 26న పుట్టారు. దేశ విభజన సమయంలో భారతదేశానికి వలస వచ్చి, శరణార్థిగా వలస వచ్చి, చివరిగా అమృత్సర్లో సెటిల్ అయిపోయి పంజాబ్ యూనివర్సిటీలో బ్యాచిలర్ కోర్సుని, మాస్టర్ కోర్సుని పూర్తి చేసి, అలాగే ఉన్నత పై చదువుల కోసము కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ, అలాగే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో డాక్టరేట్ పొంది భారతదేశానికి వచ్చి అదే పంజాబ్ యూనివర్సిటీలోను, అలాగే ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లోను ప్రొఫెసర్గా పనిచేసినటువంటి ఇతను ఒక లెక్చరర్ స్థాయి నుంచి ప్రధానమంత్రి స్థాయి వరకు ఎదిగారు. సో ఇప్పుడు వరకు లెక్చరర్గా పనిచేసేటువంటి, ప్రొఫెసర్గా పనిచేసినటువంటి స్థితి నుంచి అతని యొక్క ప్రస్థానం
1971-72 నుంచి కాస్త చేంజ్ అయింది. ప్రభుత్వ శాఖల్లోకి వచ్చేశారు. 1971-72లో భారత వాణిజ్య మంత్రిత్వ శాఖలో ఆర్థిక సలహాదారుగా పనిచేశారు. 72-76 మధ్య ఆర్థిక మంత్రిత్వ శాఖలో ప్రధాన ఆర్థిక సలహాదారుగా పనిచేశారు. అలాగే 1976-80 మధ్య భారత ఆర్థిక శాఖ కార్యదర్శిగా పనిచేశారు. ఒకవేళ ఎగ్జామ్లో అతను పనిచేసినటువంటి ఏ శాఖలో ఆయన హోదాను బట్టి ఒక ఆర్డర్ని సెట్ చేయమన్నా కూడా మనం సెట్ చేయాలి కాబట్టి సో మనకు ఆ ఇయర్స్ని బేస్ చేసుకొని అతను ఏ విధుల్లో సర్వీస్ ఇచ్చారో మనం ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకుందాం. అలాగే 1980-82 మధ్య ప్లానింగ్ కమిషన్కి కార్యదర్శిగా పనిచేశారు. ప్లానింగ్ కమిషన్లో మెంబర్గా ఉంటూ కార్యదర్శిగా పనిచేశారు. అలాగే 1982-85 మధ్య ఆర్బీఐ గవర్నర్గా ఉండడంతో పాటు IMF బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లో భారత్ తరపున ప్రత్యామ్నాయ గవర్నర్గా పనిచేశారు. ఇవన్నీ ఒక దగ్గర రాసుకొని ప్రాక్టీస్ చేయండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగా ఉపయోగపడతాయి. 1985-87 మధ్య భారత ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులుగా పనిచేశారు, అంటే ప్రణాళికా సంఘానికి వైస్ చైర్మన్గా పనిచేశారు. 83-84లో ప్రధానమంత్రికి ప్రధాన ఆర్థిక సలహాదారుగా పనిచేశారు. 1983-84లో ప్రధానమంత్రి ఆర్థిక సలహా కౌన్సిల్లో ఒక సభ్యులుగా ఉన్నాడు. 1985లో ఇండియన్ ఎకనామిక్ అసోసియేషన్కి అధ్యక్షుడిగా వహించారు. 1987-90 మధ్య సెక్రటరీ జనరల్ కమిషన్ సౌత్ కమిషన్ జెనీవాలో ఒక సెక్రటరీగా ఉన్నారు. జెనీవాలో ఉన్నటువంటి సెక్రటరీ జనరల్కి కమిషనర్గా పనిచేశారు. అలాగే 1990-91లో ప్రధానమంత్రి ఆర్థిక సలహాదారుగా, 1991లో యూజీసీ చైర్మన్గా పనిచేశారు. యూజీసీ చైర్మన్ నుంచి నేరుగా ఆర్థిక శాఖ మంత్రిగా అతను బాధ్యతలు చేపట్టి 2004 నుంచి 2014 మధ్య ప్రధానమంత్రిగా పనిచేశారు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇవన్నీ రాసుకుని ఒక ఆర్డర్లో గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. తెలంగాణలో కానీ ఏపీలో కానీ రాబోయేటువంటి రోజుల్లో ఇతని మీద ప్రశ్నలు పడితే మనం ఆన్సర్ చేయడానికి వీలుగా ఉంటుంది. అలాగే మరొకటి, ఇతను రాసినటువంటి బుక్స్ ఏమైతే ఉన్నాయో, బుక్స్ రిటన్ బై డాక్టర్ మన్మోహన్ సింగ్. ఇతను రాసినటువంటి 2 పుస్తకాలు బాగా పాపులర్ అయినాయి. రేపు ఎగ్జామ్లో కనుక ప్రశ్నలు అడిగినా కూడా ఇవి గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేద్దాం. బాగా ఫేమస్ అయిన పుస్తకం ఏంటంటే చేంజింగ్ ఇన్ ఇండియా. సుమారుగా ఒక 6 పుస్తకాలు రాశారు. ఇదే పేరుతో 6 కాలమ్స్ ఉన్నాయి. అలాగే ఇండియాస్ ఎక్స్పోర్ట్ ట్రెండ్స్ అండ్ ప్రాస్పెక్ట్స్ సెల్ఫ్ సస్టైన్ గ్రోత్ అనేటువంటి మరొక పుస్తకం కూడా బాగా పాపులర్ అయింది. రాసుకొని వచ్చేదాకా ప్రాక్టీస్ చేయండి. అప్కమింగ్ ఎగ్జామ్స్లో మన్మోహన్ సింగ్ గారు రచించినటువంటి గ్రంథాల మీద కూడా ప్రశ్న వచ్చినా కూడా మనం ఆన్సర్ చేయడానికి వీలుగా ఉంటుంది. అలాగే మరొకటి, మన్మోహన్ సింగ్ గారు పొందినటువంటి బిరుదులు, ఆయనకు వచ్చినటువంటి అవార్డ్స్ ఒకసారి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం గుర్తుపెట్టుకుందాం. 1956లో ఆడమ్ స్మిత్ ప్రైజ్ ఇతను పొందడం జరిగింది కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ద్వారా. ఆడమ్ స్మిత్ ప్రైజ్ని 1956లో అందుకున్నారు. అలాగే 1987లో పద్మ విభూషణ్ బిరుదు వచ్చింది మన్మోహన్ సింగ్ గారికి. 1993లో యూరోపియన్ మనీ ఉత్తమ ఆర్థిక శాఖ మంత్రిగా అవార్డు పొందారు. యూరో మనీ ఉత్తమ ఆర్థిక మంత్రి అవార్డు. అలాగే 1993 మరియు 94 2 ఇయర్స్కి గాను ఆసియాలోనే ఉత్తమ ఆర్థిక శాఖ మంత్రిగా ఏషియా మనీ ఉత్తమ ఆర్థిక శాఖ మంత్రి అవార్డు లభించింది. అలాగే 2015లో ఇందిరాగాంధీ బహుమతి కూడా ఈ మన్మోహన్ సింగ్ గారికి రావడము జరిగింది. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి కాస్త మనకి ఇంపార్టెంట్ అవుతాయి. సో వీటిని బేస్ చేసుకుని ఎగ్జామ్లో కాస్త ప్రిపేర్ అవడానికి ట్రై చేద్దాం. సో ఇప్పుడు మనం ఫైనల్గా ఏం మాట్లాడుకుందాం, దేశ ఆర్థిక వ్యవస్థపై ఈయన ప్రభావం గట్టిగా ఉన్నది. సో అతను తీసుకున్న విధానపరమైన నిర్ణయాలు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, అనుభవిస్తూ ఉన్నాం. సో ఒక ఆర్థికవేత్తగా ఇతను దేశానికి అందించినటువంటి సేవలపైన ఒక వీడియో చేద్దామని అనిపించి మీకు అతని తీసుకున్న విధానపరమైన నిర్ణయాలను పరిచయం చేద్దామని, ఓవర్వ్యూ దేశ ఆర్థిక వ్యవస్థకు అతను అందించినటువంటి సేవల మీద ఒక ఓవర్వ్యూ కల్పించే ప్రయత్నం చేయడం జరిగింది. 1991 ఎకనమిక్ రిఫార్మ్స్ అనేటువంటి టాపిక్లో భారతదేశంలో ఒక్కొక్క విభాగంలో మరి మార్పులు తీసుకొస్తున్నప్పుడు ప్రభుత్వాలు ఎంచుకునేటువంటి విధానాలు ఎలా ఉన్నాయనే దాని మీద మనం ఆల్రెడీ ఎకానమీ క్లాసెస్లో చాలా క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ తీసుకురావడం జరిగింది. అందులో పారిశ్రామిక సంస్కరణలు ఎలా ఉన్నాయి, అలాగే వ్యవసాయ సంస్కరణలు ఎలా ఉన్నాయి, కార్మిక సంస్కరణలు, వాటితో పాటు విదేశీ వ్యాపార సంస్కరణలు, విదేశీ సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన సంస్కరణలు తీసుకురావడంలో అప్పుడున్నటువంటి VPs మన సింగ్ మరియు రావు, మన్మోహన్ సింగ్ మరియు PV నరసింహారావుల ప్రభుత్వం, అందుకే రావు సింగ్ల ప్రభుత్వం అని పిలుస్తారు. వాళ్ళు 1991లో వాళ్ళు తీసుకునే నిర్ణయాలు ఒక్కొక్క వ్యవస్థను సెట్ చేయడంలో వారు చూపినటువంటి చొరవ మీద మనం ఆర్థిక సంస్కరణల టాపిక్లో చాలా అద్భుతంగా విశ్లేషణ ఇవ్వడం జరిగింది. హరీష్ అకాడమీ యాప్లో మన ఇండియన్ ఎకానమీ క్లాసెస్ ఉన్నాయి. అందులో మీరు ఆర్థిక సంస్కరణల టాపిక్ కనుక వినగలిగితే భారత ఆర్థిక వ్యవస్థలో ఈ చేంజెస్ తీసుకురావడంలో వీళ్ళు ఎంత సక్సెస్ అయ్యారో మనం అర్థం చేసుకోవడానికి వీలు పడుతుంది. సో మరి సార్ మీరు మన్మోహన్ సింగ్ గారికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు, మరి ఆయనకి ఏమైనా మీరు ఫ్యానా అంటే
వాస్తవానికి ఒక ఎకానమిస్ట్గా అతను దేశానికి అందించిన సేవల మీద రేపు రాబోయేటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీద ప్రశ్నలు పడతాయి కాబట్టి, అలాగే ఒక ఎకానమీ ఫ్యాకల్టీగా కొన్ని విషయాలు మీకు పరిచయం చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి పరిచయం చేశాను. అంతే తప్ప మేము ఏ పార్టీకి సపోర్ట్ కాదు, ఎవరి విధానాలను క్వశ్చన్ చేయడానికి కూడా మాకు ఆ రైట్స్ లేవు. ఎవరికైనా సరే పాజిటివ్ వర్షన్లోనే మాట్లాడుకోవాల్సిందే. ఏ ప్రభుత్వం ఉన్నా, అది బీజేపీ ప్రభుత్వం కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ, ఏపీలో ఉన్నటువంటి ఆ జగన్ ప్రభుత్వం కానీ, ఏపీలో ఉన్నటువంటి ఆ చంద్రబాబు ప్రభుత్వం పైన ఎవరికి కూడా మాకు వ్యక్తిగతంగా విభేదాలు లేవు. ఎవరికైనా సరే మంచి ఉంటే చెడు ఉంటాయి, మేము మంచి గురించి మాత్రమే ఈ ఫ్యాకల్టీస్ మాట్లాడతాం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం. అంతే తప్ప మాకు రాజకీయంగా ఎలాంటి కామెంట్లు చేయకండి యూట్యూబ్లో. దయచేసి అలాంటి కామెంట్లు ఉంటే కూడా తొలగించుకోండి. ఎంతసేపున సబ్జెక్ట్ నాలెడ్జ్ని పెంచుకోవడం కోసమే. లాస్ట్కి ప్రభుత్వ రంగ సంస్థలు ఉండొచ్చా తీసేయొచ్చా అనే దాని మీద కూడా కొంతమంది ఆర్గ్యూ చేస్తారు. వాస్తవానికి ఒక వాటర్ ఫాల్ స్ట్రాటజీ నుంచి మనం ఇప్పుడు బార్బెల్ స్ట్రాటజీలోకి వచ్చినాం. వాటర్ ఫాల్ స్ట్రాటజీ అంటే వాటర్ ఫాల్ దూకే విధానంలో ఓకేనండి ఎలాంటి చేంజెస్ ఉండవండి. నీరు ఎక్కువ ఉంటేనేమో వాటర్ ఫాల్ ఎక్కువ ప్రెజర్తో దుంకుతుంది, నీళ్ళు తక్కువ ఉంటే తక్కువ ప్రెజర్తో అది ఫాల్ అవుతూ ఉంటుంది. వాటర్ ఫాల్ అంటారు. సో ఇది వాటర్ ఫాల్ స్ట్రాటజీ భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు కొత్తలో మనం అనుసరించినాం. నిధులు ఎక్కువగా ఉంటే ఎక్కువ ఖర్చు పెట్టేవాళ్ళం, తక్కువగా ఉంటే తక్కువ ఖర్చు పెట్టేవాళ్ళం. కానీ నిధుల ఖర్చులో ఎలాంటి మార్పులు ఉండేటువంటివి కాదు. వాటర్ ఫాల్ పైనుంచి కిందికి దూకే విధానంలో ఏమైనా మార్పులు ఉంటాయండి? ఉండవు. ఎక్కువ వాటర్ ఉంటే ఎక్కువ ఫోర్స్తో దుంకుతుంది, తక్కువ వాటర్ ఉంటే తక్కువ ఫోర్స్తో దుంకుతుంది. సో మళ్ళీ ఈ వాటర్ ఫాల్ స్ట్రాటజీ అనేటువంటిది 1947లో 50స్లో పనిచేసింది, కానీ 2014లో 24లో పనిచేయదు. ఇప్పుడు బార్బెల్ స్ట్రాటజీ కావాలి. బార్బెల్ స్ట్రాటజీ అంటే ఏంటి సార్ ఇక్కడ అంటే వ్యవస్థలో వస్తున్న మార్పులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలి. ఈ బార్బెల్ ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు సార్ అంటే 2008 మీకు గుర్తే ఉంటుంది. 2008లో ఆర్థిక మాంద్య పరిస్థితులు ఉన్నాయి. ప్రపంచ స్టాక్ మార్కెట్లన్నీ కుదేలైపోయినాయి. ప్రపంచ స్టాక్ మార్కెట్ అన్నీ కుదేలై పతనమైనటువంటి వేళ ఒక బార్బెల్ అనేటువంటి వ్యక్తి మాత్రమే ఆ 2008 ఆర్థిక మాంద్య కాలంలో స్టాక్ మార్కెట్ ద్వారా అత్యధిక లాభాలు గడించాడు. ఆయన ఏం చేశాడు? ఆర్థిక మాంద్య కాలంలో కూడా ఆయన అత్యధిక లాభాలు గడించాడంటే ఆయన ఏం చేశాడంటే త్వరితగతిన నిర్ణయాలు మార్చుకున్నాడు. ఆ తొందర కాలంలోనే ఏ నిర్ణయం అవసరమో ఆ నిర్ణయం వెంటనే ఇంప్లిమెంట్ చేయగలిగాడు. దాని గురించి టైం వేస్ట్ చేయలేదు. సో ఆ బార్బెల్ స్ట్రాటజీ అతను అనుసరించడం వల్ల ప్రపంచమంతా కూడా తిరోగమనం మందగమనంలో ఉన్నటువంటి వేళ ప్రపంచ స్టాక్ మార్కెట్లలో ఒక మంచి రిజల్ట్స్ కనబరిచినటువంటి బార్బెల్ స్ట్రాటజీ ప్రపంచ దేశాలకు అలా బలంగా గుర్తుండిపోయింది. అందుకే ప్రభుత్వాలు కూడా ఏదో ఒక పాలసీని ముందుగా ఎంపిక చేసుకొని దేశ పరిస్థితులు మారినా మారకపోయినా అదే పాలసీని ఇంప్లిమెంట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. మారుతున్న ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల్లో కూడా మార్పులు రావాలి. అప్పుడే అవి మంచి ఫలితాన్ని ఇస్తాయని చెప్పేదే బార్బెల్ స్ట్రాటజీ. ఆ బార్బెల్ స్ట్రాటజీని ఇప్పుడు మనం అడాప్ట్ చేశాం. సో ఒకప్పుడు ప్రభుత్వ రంగ సంస్థల వ్యవస్థకు మంచిదే, కానీ ఇప్పుడు మారుతున్న పరిస్థితులలో ప్రభుత్వం ఆలోచించాల్సింది సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, భవిష్యత్ తరాలకు హామీ ఇవ్వాలి. అందుకోసం రోడ్లు సాంద్రత పెంచాలి, రైల్వే ట్రాక్లు పెంచాలి, ఎయిర్పోర్ట్లు పెంచాలి. ప్రభుత్వం వీటి మీద పెట్టుబడులు చేయాలి. అంతేగాని ప్రభుత్వ రంగ సంస్థలు అవి దివాలా తీస్తుంటే వాటి మీద పెట్టుబడి చేస్తుంటే అవి ఇంకా నష్టాల పాలై దేశానికి గుదిబండలా మారుతుంటే అయినా మేము ప్రభుత్వ రంగ సంస్థలే మెయింటైన్ చేస్తాం, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తామంటే మరి పనిచేసేటువంటి ఎంప్లాయీస్కి అంత్య నిబద్ధత ఉండి దేశం నాది అనేటువంటి పరిస్థితుల్లో వాళ్ళు పనిచేస్తే వాటి వల్ల సంస్థల వల్ల దేశానికి లాభాలు వస్తాయి. అంతెందుకండి ఈరోజు వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేద్దామని ప్రభుత్వం ఎందుకు ఆలోచిస్తుంది? వాటి వల్ల నష్టాలు వస్తున్నాయి కాబట్టి ప్రైవేటీకరిద్దామని అనుకుంటుంది. 2010 నవంబర్ 16న మంచి లాభాలు చూపించి నవరత్న హోదా పొందినటువంటి ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ మహారత్న హోదాకు సెలెక్ట్ కావాలి. అలాంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ లాభాలు చూపించినటువంటి ఒక మంచి పొజిషన్లో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ ఈరోజు నష్టాల పాలవుతుందంటే సో అక్కడ ఎక్కడో లోపం జరుగుతుంది. ప్రభుత్వం దాని మీద ఫోకస్ చేసి ఆ సంస్థను లాభాలు తీసుకొచ్చేదానికన్నా రేపు భవిష్యత్తులో మెరుగైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తూ ఈ నిధులన్నింటినీ కూడా నష్టాల్లో కూరుకుపోయిన సంస్థలకు వాటికి ఇంత పెట్టుబడి అందిస్తూ ప్రజలు కట్టిన పన్నులన్నింటినీ కూడా వాటి మీద మళ్లించడం కరెక్ట్ కాదు. భవిష్యత్ తరాలకు భరోసా ఇవ్వాలి. సో మెరుగైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసుకోవాలి. దేశంలో సామాజిక సంక్షేమాన్ని పెంచుకోవాలి. సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం మనం పనిచేయాలి. సో కొన్ని వ్యూహాత్మక సంస్థలు ప్రభుత్వ రంగంలో కొనసాగాలి. రైల్వేలు కానీ, టెలికమ్యూనికేషన్ కానీ, అలాగనే పెట్రోలియం లాంటి కోల్ మైనింగ్ అండ్ పెట్రోలియం లాంటి అంశాలు కానీ, అలాగే బ్యాంకింగ్ బీమా రంగాలు కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వ రంగంలోనే ఉండాలి. సో కొన్నిటిని ప్రైవేటీకరించడంలో తప్పులేదు, ఎందుకంటే వ్యవస్థలో మార్పులు వస్తున్నాయి. ఈ మార్పులు తీసుకునే దేశాలు ప్రపంచంలో వేగంగా దూసుకుపోతున్నాయి. మనం ఇంకా అక్కడే ఉండిపోయే పరిస్థితి ఉంటే ప్రపంచంలో మనం వెనకబడిపోతాం. సో అది నేను సపోర్ట్ చేయడం లేదు, కానీ మారుతున్నటువంటి కాలంకి అనుగుణంగా ఈ బార్బెల్ స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేస్తేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. సో అట్లా నేను దేనికి సపోర్ట్ చేయనండి. మారుతున్న పరిస్థితులను ప్రభుత్వం ఎలాగైతే అర్థం చేసుకుని ముందుకు తీసుకుపోతుందో ఆ ప్రభుత్వం యొక్క పరిస్థితుల్లో నేను మీకు పరిచయం చేస్తున్నా తప్ప నా బలవంతంగా ఇక్కడ నేనంటూ ఖచ్చితంగా ఈ విధానమే ఉండాలని నేను చెప్పట్లేదు. సో బార్బెల్ స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేస్తూ చూడండి, ఈరోజు COVID-19 తర్వాత
శ్రీలంక ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది, పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. కానీ ఇండియా మాత్రం బలంగా నిలబడగలిగింది. కారణం ఏంటంటే భారతదేశాన్ని రెండు సమస్యలు ఒకేసారి చుట్టుముట్టినాయి. ఒకవైపేమో ద్రవ్యోల్బణం, ఇంకొక వైపేమో ఆర్థిక మాంద్యం. ఏ దేశానికైనా వస్తే ఆర్థిక మాంద్యం వస్తుంది, లేదా ద్రవ్యోల్బణం వస్తుంది. కానీ కోవిడ్-19 కాలంలో రెండు ఒకేసారి చుట్టుముట్టినాయి. ప్రభుత్వం ఎంత జాగ్రత్తగా వ్యవహరిస్తే తప్ప దేశం ఈరోజు ఇంకా పటిష్టంగా నిలబడగలదు. సో బార్బెల్ స్ట్రాటజీలో భాగంగా ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలే దీనికి గల కారణం. మన్మోహన్ సింగ్ గారు 2011లోనే చెప్పారు, దేశానికి దిశానిర్దేశం చేసేటువంటి ప్రణాళికా సంఘం ఇప్పటి వ్యవస్థకు పనిచేయదు, ప్రణాళికా సంఘం స్థానంలో ఒక కొత్త వ్యవస్థ రావాలని 2011లోనే మన్మోహన్ సింగ్ గారు హితవు పలికారు. దానికి నరేంద్ర మోడీ గారు శ్రీకారం చుట్టారు. సాంప్రదాయ భావజాలాలు కలిగిన వాటర్ఫాల్ స్ట్రాటజీ కలిగినటువంటి ప్రణాళికా సంఘాన్ని మనం తొలగించి బార్బెల్ స్ట్రాటజీని అడాప్ట్ చేసుకుంటూ దాని కొత్త వ్యవస్థను తీసుకురావాలి దాని స్థానంలో అని చెప్పేసి మన్మోహన్ సింగ్ గారు 2011లో చెప్పిన 2015లో నరేంద్ర మోడీ ప్రభుత్వం నీతి ఆయోగ్ను పట్టుకొచ్చింది. నీతి ఆయోగ్ అందులో మొత్తం మేధావులు కొలువు తీరి ఉన్నారు. దేశానికి ఒక దిక్సూచిలో పనిచేస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా పనిచేస్తే అవి ఎఫెక్టివ్గా ఉంటాయి, ఆర్థిక శాఖలు కానీ, స్థానిక సంస్థలు కానీ, అలాగనే స్థానిక ప్రభుత్వాలు కానీ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే వ్యవస్థకు మంచి జరుగుతుంది అని ఒక ఆలోచన కేంద్రంలో, ఒక థింక్ ట్యాంకుల నీతి ఆయోగ్ పనిచేస్తూ ఈరోజు భారతదేశాన్ని ముందుకు నడిపిస్తూ ఉన్నది. ఇవన్నీ కూడా బార్బెల్ స్ట్రాటజీలో భాగమే. ఈరోజు భారతదేశం మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రపంచ దేశాలతో పోటీ పడుతూ భారతదేశంలో వేటిమే పెట్టుబడి చేస్తే రేపు భవిష్యత్తు ఉంటుందనేదాన్ని ఆలోచిస్తూ ఈరోజు గవర్నమెంట్ ఏం చేస్తుంది, స్కిల్స్ పెంచుతుంది. ఎప్పుడైతే విదేశీ సంస్థలు భారత్లో పనిచేయడానికి వస్తే వారికి స్కిల్ ఇవ్వాలి. ఎందుకంటే ఈరోజు మీరు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. కియా కంపెనీ చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చి ఎక్కడ పెట్టారు, మన హిందూపురం నియర్ బై అనంతపురం డిస్టిక్ హిందూపూర్లో పెట్టారు. ఇప్పుడేమో పుట్టపర్తి డిస్టిక్ అని పిలుస్తున్నాం. సో అక్కడ కియా కంపెనీ పెట్టినప్పుడు మన చంద్రబాబు గారి యొక్క ఆలోచన ఏముంది సార్ అంటే, అప్పుడు ఆ సమయంలో అనంతపురం బాగా వెనకబడినటువంటి జిల్లా కాబట్టి అనంతపురంలో ఉన్నటువంటి ఆ లోకల్ యూత్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేద్దామని అనుకున్నారు. మరి నిజానికి ఆ కియా కంపెనీలో పనిచేయడానికి కావాల్సినటువంటి నాలెడ్జ్ అక్కడ అనంతపూర్ లోకల్ యూత్కి లేదు. అందుకే కంపెనీ మేనేజ్మెంట్ ఏమని చెప్పారట మన చంద్రబాబు దగ్గర, సార్ దగ్గర, మేము బెంగళూరు నుంచి చెన్నై నుంచి ఎంప్లాయీని తెచ్చుకుంటాం, సో మాకు లోకల్గా ఉండే వర్కర్స్ పనిచేయాలన్నప్పుడు చూడండి ఒక్కసారి, మేము అవసరమైతే జపాన్ నుంచి టెక్నీషియన్స్ పిలిపించి లోకల్గా ఉన్నటువంటి యూత్కి ట్రైనింగ్ ఇచ్చైనా సరే ఇందులో మాకు ఎంప్లాయ్మెంట్ కావాలని చెప్పేసి పట్టుబట్టారు. ఇక్కడ ఏం జరిగింది, నేనేం చెప్తున్నాను ఇక్కడ, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ కోసం స్కిల్ అవసరము. భారతదేశంలో ఆ స్కిల్లే మెయిన్గా లోపంగా ఉంది. అలాగనే కియా కంపెనీ ఈరోజు హిందూపూర్లో ఎందుకు ఎస్టాబ్లిష్ అయ్యింది, హిందూపూర్లో ఒక దగ్గరలో పెనుగొండ రైల్వే స్టేషన్ ఉంది. అక్కడ తయారైన కార్లు దేశమంతటా సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి. అలాగే నేషనల్ హైవే నెంబర్ 44 ఉంది. అలాగే పక్కన ఒక బెంగళూరు సిటీ ఉంది, ఎలక్ట్రానిక్ సిటీ. అంటే భవిష్యత్తులో ఎలక్ట్రానిక్ కార్లు తయారు చేయాలన్నా కావాల్సిన ఎక్విప్మెంట్స్ అక్కడ నుంచి తెచ్చుకోవచ్చు. అలాగనే శ్రీశైలం బ్యాక్ వాటర్ ద్వారా వారికి కావాల్సిన 24 అవర్స్ వాటర్ సప్లైని కూడా గవర్నమెంట్ చేయగలుగుతుంది. అంటే ఇవన్నీ ఉంటేనే ఒక కంపెనీ పుట్టుకొస్తుందండి. ఇవన్నీ మనం ముందే క్రియేట్ చేయాలి. అంటే హైవేస్ తీసుకురావాలి, రైల్వే నెట్వర్క్ తీసుకురావాలి, అలాగనే ఎయిర్పోర్ట్ కూడా బెంగళూరు కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర ఒక 100 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఈ కంపెనీకి ఎయిర్పోర్ట్ ఉంది. సో ఎయిర్పోర్ట్ కూడా మనం అందుబాటులో ఉంచాలి. సో ఇవన్నీ అందుబాటులో ఉంచితే తప్ప కంపెనీలు రావు. ఇవన్నీ వచ్చినప్పటికీ కూడా మన దగ్గర స్కిల్ లేకపోతే కంపెనీలు పనిచేయలేవు. సో మనం అందుకే ఈరోజు సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద బాగా ఫోకస్ చేస్తున్నాం. సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకుంటూనే మరొక వైపు స్కిల్ డెవలప్మెంట్ చేస్తున్నాం. స్కిల్ డెవలప్మెంట్తో పాటు ఈరోజు ఎడ్యుకేషనల్ సిస్టమ్ని మారుస్తున్నాం. ఇవన్నీ ఒకదాంతో ఒకటి ఇంటర్లింక్ ఉంటాయి. ఇంకా ప్రభుత్వ రంగ సంస్థలు వాటిని పట్టుకుని వాటిని నాశనమైన మేము అటే మెయింటైన్ చేసుకుంటూ కూర్చుంటామంటే రేపు భవిష్యత్తు తరాలకి భరోసా ఇవ్వలేము. అందుకే ఈరోజు ప్రభుత్వాలు ఏ బేస్ మీద పనిచేస్తున్నాయో తెలియాలంటే మీరు ఖచ్చితంగా బడ్జెట్ చదవాలి, మీరు ఖచ్చితంగా ఆర్థిక సర్వే చదవాలి. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పోటీ పడడానికి వస్తున్న ప్రతి ఆస్పిరెంట్ కూడా ఈ ఆర్థిక విషయాల గురించి తెలుసుకోకుండా మీరు ప్రిపరేషన్లోకి వస్తే మాత్రం సక్సెస్ కాలేరు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మీరు గ్రూప్ 1 కొట్టాలన్నా, గ్రూప్ 2, గ్రూప్ 3 లాంటి జాబులు సాధించాలన్నా, కనీసం గవర్నమెంట్ ఉద్యోగంలోకి వెళ్ళాలన్నా, ఏ ఇష్యూ పైన సరే మీరు కనీసం ఒక ½ అన్ అవర్ డిస్కషన్ చేయాలి. ½ అన్ అవర్ కాకపోయినా కనీసం 15 నిమిషాలైనా సరే నువ్వు మాట్లాడగలిగే కెపాసిటీ నీలో డెవలప్ కావాలి. ఆ రకంగా మీరు సబ్జెక్ట్ నాలెడ్జ్ పెంచుకోవాలి. ఒక ఇష్యూ ఇచ్చామనుకోండి, ఆ ఇష్యూ మీద మీరు కనీసం ఒక 10 నిమిషాలైనా మాట్లాడగలగాలి. మీరు అలా మాట్లాడగలిగే కెపాసిటీ మీలో వచ్చినప్పుడు ఖచ్చితంగా అది గ్రూప్ అనేం కర్మ, సివిల్ సర్వీసెస్ కూడా సాధించవచ్చు. సో మనం ఒక ఇష్యూ మీద 10 నిమిషాలు మాట్లాడమంటే అరగంట, గంట సేపు మాట్లాడగలిగినటువంటి నాలెడ్జ్ని మనం పెంచుకోవాలి. సో అందులో మనం బాగా ఫెయిల్ అవుతున్నాం. మనం ఇక్కడ నార్త్ ఇండియన్ ఎడ్యుకేషన్కి, సౌత్ ఇండియన్ ఎడ్యుకేషన్కి చాలా స్పష్టమైనటువంటి తేడా ఉంది. ఈ విషయంలో కూడా మనం గుర్తుపెట్టుకుందాం. సో గవర్నమెంట్ ఉద్యోగాలు సాధించాలంటే మనం తీసుకోవాల్సినటువంటి మెయిన్ జాగ్రత్త ఏంటి సార్ అంటే,
మన చదివే విధానంలో మార్పులు రావాలి. మనమే సొంతంగా సబ్జెక్ట్ నాలెడ్జ్ని పెంచుకోవడానికి ట్రై చేయాలి, కానీ ఎవరి మీద డిపెండ్ కాకూడదు. సొంతంగా అనలైజ్ చేసుకోగలగాలి. సబ్జెక్ట్ని మనమే, ఈరోజు ఎంతో సోర్స్ ఉంది. ఈరోజు యూట్యూబ్ ఉంది, సోషల్ మీడియాలో భాగంగా సబ్జెక్ట్ నాలెడ్జ్ పెంచుకోవచ్చు. అలాగే ఈరోజు జియో వాళ్ళు, మిగతా ఈ టెలికమ్యూనికేషన్ వాళ్ళు చాలా తక్కువ ధరకి ఇంటర్నెట్ ఫెసిలిటీ కల్పిస్తున్నారు. మీరు గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తే ఏ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఆ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. అవన్నీ మనం సొంతంగా డెవలప్ చేసుకోగలగాలి. అప్పుడే సబ్జెక్ట్ మీద కమాండింగ్ పెరుగుతుంది. లాస్ట్కి ఎగ్జామ్ రాసి నేను పలానా పుస్తకం చదివినా అందులో నుంచి మార్కులు రాలేదు, ఇప్పుడు మీకు ఎందుకు జాబ్ రాలేదంటే ఆ పుస్తకం రాసిన వ్యక్తి తప్పు. అది కాదండి, మనం తీసుకునే నిర్ణయాల్లోనే తప్పు ఉన్నది. సో ఉద్యోగం సాధించాలంటే నీ దగ్గర ఎంత నాలెడ్జ్ ఉండాలో తెలుసుకోలేకపోవడం నీ తప్పది. సో ఫస్ట్ నువ్వు గెట్ ఆన్ అయ్యి సబ్జెక్ట్ని నువ్వు అనలైజ్ చేసుకో. ఎవరి సపోర్ట్ లేకుండా సొంతంగా నువ్వు ఎదగడానికి ట్రై చేయి. ఒకవేళ సొంతంగా ఎదుగుతున్న టైంలో ఏమైనా సమస్యలు వస్తే ఎవరైనా సపోర్ట్ తీసుకో. ఆ సపోర్ట్లో ఒక మంచి ప్రామాణికమైన సపోర్ట్ని ఎంచుకో. అలాగే సబ్జెక్ట్ని నువ్వే డెవలప్ చేసుకో. సొంత నోట్స్ నువ్వే తయారు చేసుకో. నువ్వు చదువు. జాబ్ ఎందుకు రాదు? ఎవరో రాసిన పుస్తకాలు నేను చదువుతాను, అది డిపెండింగ్ మైండ్ సెట్ అంటారు. డిపెండింగ్ మైండ్ సెట్ ఈ ప్రభుత్వ ఉద్యోగాల్లో పనిచేయదు. సో కొన్నిసార్లు సక్సెస్ కావచ్చు, కొన్నిసార్లు ఫెయిల్యూర్ కావచ్చు. నేను మరొక వీడియోలో ప్రభుత్వ ఉద్యోగం సాధించాలంటే యాజ్ ఏ యాస్పిరెంట్గా మనకు ఉండాల్సినటువంటి మెయిన్ ఇంపార్టెన్సెస్తో కూడినటువంటి లక్షణాల గురించి నేను ఒక వీడియో చేస్తాను. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనుకుని వచ్చే ప్రతి ఒక్కరు కూడా చేసే కొన్ని బ్లండర్ మిస్టేక్స్ ఉన్నాయి. ఆ మిస్టేక్స్ నుంచి మనం ఎట్లా ఓవర్కమ్ కావాలనే దాని మీద నేను మరొక వీడియో చేస్తాను. సో ఈ వీడియో మన్మోహన్ సింగ్ గారి మీద, దేశ ఆర్థిక పరిస్థితులు ఎలా మారుతూ వచ్చాయనే దాని మీద ఒక ఆస్పిరెంట్స్కి ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ వీడియో రికార్డ్ చేశాము. ఇది గ్రూప్ 1 విద్యార్థులకు బాగా ఉపయోగపడుతుంది. గ్రూప్ 2, గ్రూప్ 3 లాంటి వాళ్ళకి కూడా సబ్జెక్ట్ నాలెడ్జ్ పెంచడంలో బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో దీన్ని ఎవరు కూడా పర్సనల్గా తీసుకోకూడదు. ఎంతసేపు ఉన్నా మేము అందరి గురించి పాజిటివ్గా చెప్పడమే తప్ప ఎవరి గురించి కూడా నెగిటివ్ చెప్పే ఆలోచనలు ఫ్యాకల్టీగా మాకు ఉండవు. ఓకేనండి. సో అలాగే ఏపీ వాళ్ళకి రాబోయేటువంటి రోజుల్లో ఫిబ్రవరి 23న ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్స్ ఉన్నది. దానికోసం మనము ర్యాపిడ్ రివిజన్ పేరుతో ఒక కోర్స్ లాంచ్ చేశాం. కరెక్ట్గా జనవరి 17 నుంచి ఈ కోర్స్ స్టార్ట్ అవుతుంది. ఉదయం 10 గంటలకు లైవ్ క్లాసెస్ ఉంటాయి. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు ఈ ర్యాపిడ్ రివిజన్లో భాగంగా టోటల్ 5 చాప్టర్ల పైన కమాండింగ్ వచ్చే విధంగా మిమ్మల్ని గైడ్ చేయడానికి మేము ముందుకు వస్తున్నాం. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇప్పుడే కోర్స్ అవైలబుల్గా ఉన్నది, కావాలనుకుంటే పర్చేజ్ చేయండి. నేను జనవరి 17 నుంచి నేను మీకు అందుబాటులోకి వస్తాను. ఇంకెవరికైనా సరే ఎకానమీ సబ్జెక్ట్ పరంగా రేపు రాయబోయేటువంటి గ్రూప్ 2 ఎగ్జామ్లో కాన్ఫిడెంట్ పోతున్నా, అలాగే కాన్ఫిడెంట్ రాకుండా కాస్త ఇబ్బంది పడుతున్నా, ఈ కోర్సు మిమ్మల్ని చాలా మంచి వేలో ముందుకు నడిపించడానికి బాగా హెల్ప్ అవుతుంది. సో ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ కోసం ఎకానమీ ర్యాపిడ్ రివిజన్ కోర్సు హరీష్ అకాడమీ యాప్లో అవైలబుల్గా ఉన్నది. కావాలనుకున్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. జనవరి 17th మార్నింగ్ 10 o'clock నాడు మనం కలుసుకుంటాం. అక్కడ నుంచి 37 days రెగ్యులర్గా 3 hours మీకు అందుబాటులో ఉంటాను. ఈ కోర్సులో మీకు నేను టాపిక్ వైజ్గా ఒక 10 ఎగ్జామ్స్, అలాగే చాప్టర్ వైజ్గా ఒక 5 ఎగ్జామ్స్, 15, గ్రాండ్ టెస్ట్లో ఒక 3, మొత్తం 18 ఎగ్జామ్స్ పెట్టి పేపర్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. మిమ్మల్ని దగ్గరుండి మెయిన్స్ ఎగ్జామ్స్లో ఒక మంచి రీజనబుల్ స్కోర్తో పాటు మెరిట్ స్కోర్ సాధించడానికి కావాల్సినటువంటి అన్ని రకాల గైడ్లైన్స్తో జనవరి 17న మేము ముందుకు వస్తున్నాను ఏపీఎస్సి స్టూడెంట్స్ కోసం. సో అక్కడ మనం కలుద్దాం. థ్యాంక్ యూ.